హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద నవల కథ పేరు మాయా పిల్లన గ్రోవి. విజయవర్మ 25 యువకుడు. అతడు క్షత్రియుడే అయినా అటు రాజ్యం కానీ ఇటు నాన్నవాళ్ళు కానీ లేని అభాగ్యుడు. అంతవరకు శివాపురంలో ఎలాగో బ్రతికాడు. ఇన్నాళ్ళు ఈ మారుమూల పల్లెల్లో ఎలాగో జీవోత్సవంలా బ్రతికాను. ఇప్పటికైనా తెగించి రాజధానికి వెళితే ఏదైనా మంచి ఉద్యోగం దొరకపోదు అనుకొని విజయవర్మ రాజధాని దిక్కుగా నడక సాగించాడు. మిట్ట మధ్యాహ్న సమయానికి అతడు ఓ నిర్జన ప్రదేశానికి చేరుకున్నాడు. అతడు తన వెంట ఏమీ తెచ్చుకోలేదు. చూస్తే ఆకలి నకనకలాడుతున్నా ఆ ఆకలి చల్లార్చుకోవడానికి ఏం చేయాలా అని అతడు చుట్టుపక్కల గాలించి చూశాడు. విజయవర్మకు ఏమీ లభించలేదు. కానీ దూరంగా ఒకచోట ఎత్తుగా పెరిగిన వృక్షానికి ఏవో కొన్ని ఫలాలు ఉండటం అతడి కంటపడింది. ఇకనేం, చెట్టు ఫలాల కన్నా ఆరోగ్యకరమైన ఆహారం ఎక్కడ లభిస్తుంది అనుకొని విజయవర్మ చకచకా నడుచుకుంటూ వెళ్ళి చెట్టెక్కాడు. అయితే అతడు ఓ కొమ్మ మీద కాలు వేసి మరొక కొమ్మ మీదకి వెళదామనుకునేటంతలో మొదటి కొమ్మ పెళ్ళున విరిగి విజయవర్మ అమాంతం అక్కడి నుంచి ఒరిగి నేల మీదకి వచ్చి దబీమంటూ పడిపోయాడు. నేల మీద పడినవాడు నెమ్మదిగా లేచి బట్టలకు అంటుకున్న మట్టిని దులుపుకుంటూ తలెత్తి చెట్టు వంక చూశాడు. దీని దుంపదెగ, ఇది పితృదేవుల కాలం నాటి వృక్షంలా ఉంది అనుకుంటూనే విజయవర్మ ఎంతగానో ఆశ్చర్యపోయాడు. ఆ చెట్టు చిటారు కొమ్మన ఏదో వేలాడుతూ తళతళ మెరుస్తూ ఉండటమే దానికి కారణం. ఆ మెరిసే వస్తువేమిటో తెలుసుకోవాలన్న ఆతృత విజయవర్మలో చోటు చేసుకుంది. అతడు వెనక ముందు చూడకుండా గబగబా చెట్టెక్కి చిటారు కొమ్మను చేరుకున్నాడు. ఆ మెరిసే వస్తువును చూస్తూనే అతడు నీరు కారిపోయాడు. అదొక ఇత్తడి దీపం. ఎప్పటినుంచో అక్కడ వేలాడుతూ ఉండటం వలన మట్టి పట్టి నల్లని రూపం ధరించింది. అయితే దీపానికి అటు ఇటు కొంతమేర తళతళ మెరుస్తున్నది. బహుశా ఆ తళతళలే ఎండకాంతికి మెరుస్తూ ఉండొచ్చు అనుకున్నాడు విజయవర్మ. విజయవర్మ ఆ దీపాన్ని తీసుకొని నెమ్మదిగా చెట్టు దిగి క్రిందకి వచ్చాడు. ఇది చూస్తే మామూలు దీపం. దీన్ని చెట్టు కొమ్మకు కట్టాల్సిన అవసరం ఎవరికుంటుందో. మామూలు మనుషులకు అటువంటి అవసరం రాదు. ఏ రాక్షసులో, దేవతలో, దెయ్యాలో, భూతాలో కట్టి ఉండాలి అనుకున్నాడు అతను. భూతాల విషయం జ్ఞాపకం రాగానే విజయవర్మకు ఒక సంగతి మనసులో తళుక్కుని మెరిసింది. పూర్వం ఎప్పుడో అల్లావుద్దీన్ అనే వ్యక్తి ఉండేవాడట. అతని దగ్గర అద్భుత దీపం ఒకటి ఉండేదట. ఆ దీపాన్ని ముమ్మూరు రుద్దితే ఓ భూతగాడు ప్రత్యక్షమయ్యేవాడట. కొంపదీసి ఈ దీపం ఆ దీపం కాదు కదా అనుకున్నాడు. మరుక్షణంలోనే ఎగిరి గంతేసి, కాకపోవటమేమిటి, ఇది అద్భుత దీపమే. ఇటువంటి దీపాన్ని ఇప్పుడెవరూ వాడటం లేదు. దీన్ని ముమ్మారు రుద్దు చూస్తాను అనుకొని విజయవర్మ ఆ దీపాన్ని గట్టిగా పుచ్చుకొని కుడి చేత్తో ముమ్మారు బలంగా రుద్దాడు. అయినా సరే ఆ దీపంలో నుంచి ఎటువంటి భూతగాడి కానీ యువతలకి రాలేదు. ఆశ చావక విజయవర్మ దాని వంక కొంతసేపటి వరకు పరీక్షగా చూస్తూ కూర్చున్నాడు. అయినా అతడికి నిరాశ ఎదురైంది. దాంతో అతడు నీళ్లు కారిపోయి, ఆహా, ఆశ అనేది మనిషిని ఎంత లోభానికి గురి చేస్తుంది, నేనెంత మూర్ఖుణ్ణి, ఎప్పటి అల్లావుద్దీను అతడి కాలంలోని అద్భుత దీపం ఇప్పటివరకైనా ఉంటుందా అనుకొని దాన్ని పైకెత్తి అవతలికి విసిరివేయిపోయాడు. అదే సమయంలో దీపం వేడెక్కి గుడగుడా శబ్దంతో బరువెక్కడం ప్రారంభించింది. విజయవర్మ ఆశ్చర్యపోతూ దాన్ని చప్పున నేల మీద పెట్టేశాడు. విజయవర్మ ఆశ్చర్యంగా దాని వంక చూస్తూ ఉండగానే మొదట కొద్ది కొద్దిగా తెల్లని పొగ బయటికి రావటం ప్రారంభించింది. తెల్లని పొగ యావత్తూ బయటికి వచ్చేందుకు సరిగ్గా గంట వ్యవధి పట్టింది. అంతసేపు విజయవర్మ దానికి ఎదురుగా కూర్చొని గుటకలు వేయసాగాడు. దీపంలో నుంచి వచ్చిన తెల్లని పొగ అంతా కలిపి ఓ బ్రహ్మాండమైన మానవాకారంగా ఏర్పడింది. ఆ తర్వాత అక్కడొక భూతగాడు ప్రత్యక్షమయ్యాడు. భూతాన్ని చూస్తూనే విజయవర్మ భయంతోనూ సంభ్రమాశ్చర్యాలతోనూ కొయ్యబారిపోయాడు.
భూతం శరీరం యావత్తూ ముడతలు పడిపోయి ఉంది. అతడి కనుబొమ్మలు మూసుకుపోవటం వలన కళ్ళు సరిగ్గా కనిపించడం లేదు. భూతం కాళ్ళు చేతులు గాలికి అల్లాడే ఆకుల్లా వణికిపోతున్నాయి. ఏమి ఆజ్ఞ దేవరా అన్నాడు భూతంగాడు. ఆ మాటలు ఏదో నూతిలో నుంచి వచ్చినట్లు ఉన్నాయి. విజయవర్మ ఆశ్చర్యపోతూ, నువ్వు అల్లావుద్దీన్ కాలం నాటి భూతానివేనా అని అడిగాడు. చిత్తం, నేను అల్లావుద్దీన్ వారికి చాలా కాలం సేవలు చేసిన భూతాన్నే అన్నాడు భూతంగాడు. ఈ దీపం ఎవరి చేతిలో ఉంటే వారికి నువ్వు బానిసగా ఉంటావని ఏదో గ్రంథంలో చదివాను, నిజమేనా? నిజమే దేవరా. అంటే ఇప్పుడు నాకు నువ్వు బానిస ఉన్నమాటే కదా? అన్నమాటేమిటి? ఉన్నమాటే దేవరా. అయితే నేను ఒక విషయం అడుగుతాను, చెప్పు. నువ్వు ఆ చెట్టు కొమ్మ మీదకి, అదే నువ్వు ఈ దీపం అక్కడికి ఎలా వెళ్ళింది? అక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నావు? నీ యజమాని అల్లావుద్దీన్ ఏమయ్యాడు? ఆ ప్రశ్నలు వింటూనే భూతంగాడు భారంగా నిట్టూర్చి ఇలా చెప్పాడు. ఇప్పటికీ 3000 సంవత్సరాల క్రితము అరబ్ దేశ నివాసి అయిన అల్లావుద్దీన్ నాకు యజమానిగా ఉండేవాడు. అప్పుడు నేను మంచి యవ్వనంలో ఉండేవాడిని. నా దగ్గర ఎన్నో మంత్రశక్తులు ఉండేవి. కాలక్రమేణా కొంతకాలానికి అల్లావుద్దీన్ ముసలివాడయ్యాడు. అద్భుత దీపాన్ని ఏం చెయ్యాలో అతడికి తోచలేదు. అది దుష్టుల చేతికి చిక్కితే ప్రపంచమే సర్వనాశనమైపోతాయనే తలవంపుతో అతడు ఒక రోజున నన్ను ప్రత్యక్షం చేసుకుని ఈ భూలోకంలో అతి నిర్జన ప్రదేశం ఎక్కడుందో అక్కడికి నన్ను తీసుకువెళ్ళు అన్నాడు. నేను అల్లావుద్దీన్ని చేతిలోకి ఎక్కించుకొని హిందూ దేశం తీసుకుని వచ్చి ఈ చెట్టు క్రింద దించాను. తర్వాత నేను మాయమై దీపంలోకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఏమైందో నాకు తెలీదు. అల్లావుద్దీను నేనున్న దీపాన్ని చెట్టు కొమ్మకు కట్టి జీవసమాధి పొంది ఉంటాడని భావిస్తున్నాను. ఏది ఏమైనా అది జరిగి ఇప్పటికీ 3000 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇన్ని వేల సంవత్సరాలు దీపంలోనే ఉండిపోయాను. అది సంగతి. అది వింటూనే విజయవర్మ ఎంతో ఆశ్చర్యపోయాడు. భూతంగాడు చేతులు జోడించి, దేవరా, ఇప్పుడు ఏమి చేయమని ఆజ్ఞ అన్నాడు. ప్రస్తుతం నాకు ఆకలిగా ఉంది, పంచభక్ష పరమాన్నాలు తెచ్చిపెట్టు అన్నాడు విజయవర్మ. భూతంగాడు ఈశ్రోమంటూ నెమ్మదిగా అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత కొంతసేపటికి ప్రత్యక్షమై తన చేతిలో ఉన్న పళ్ళాలని విజయవర్మ ముందు పెట్టాడు. విజయవర్మ భూతం వంక వింతగా చూస్తూ, ఏమిటిది? ఈ వస్తువులు ఎక్కడికో వెళ్ళి తీసుకొచ్చినట్లు కనిపిస్తున్నది. నువ్వు ఇలా చెయ్యూపితే ఎటువంటి దొరకని వస్తువులు కూడా ప్రత్యక్షమయ్యేవని గ్రంథంలో చదివాను కదా, మరి నువ్వు అలా చేయలేదు ఎందుచేత అంటూ ప్రశ్నించాడు. భూతంగాడు చేతులు జోడించి, దేవరా, నా వయసు 5000 సంవత్సరాలు. అంటే నేను బాగా ముసలివాడిని అయ్యానన్నమాట. అవసాన కాలం శమించే సమయానికి మాకున్న మంత్రశక్తులన్నీ మా భూతాల లోకంలోకి వెళ్ళిపోతాయి. రేపో మాపో నేను కూడా ఆ లోకంకి వెళ్ళిపోయేవాడినే, కానీ ఈలోగా మీరు నన్ను వశం చేసుకున్నారు. మీరు నాకు చిట్ట చివరి యజమానులు. ఆ మాత్రం సేవ కూడా చేయకపోతే ఎలాగా అనుకొని ఆహార పదార్థాలు తెచ్చిపెట్టాను. ఏం అన్నాడు. అద్భుత దీపం లభించిందన్న ఆనందంలో ఉన్న విజయవర్మ భూతగాడి మాటతో నీళ్లు కారిపోయాడు. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావా? ఇది చాలా అన్యాయం. నా అనుమతి లేనిదే ఎలా వెళ్తావు? నేను నీకు అనుమతినివ్వను అన్నాడు. భూతగాడు నచ్చజెప్పే ధోరణిలో, దేవరా, మీరు ఇలా పట్టుపట్టకూడదు. నేను వెళ్లేందుకు అనుమతినివ్వండి. మీరు అనుమతిస్తే చేతులు ఊపుకుంటూ నా దాన్ని నేను వెళ్ళిపోతానని అనుకోకండి. భూతాల లోకంలో నాకు ఒక కొడుకున్నాడు. వాడికి 4-5 సంవత్సరాలలో 1000 సంవత్సరాలు పూర్తవుతాయి. అప్పుడు వాడికి మంత్రశక్తులన్నీ సిద్ధిస్తాయి. 5 సంవత్సరాలు పోయిన తర్వాత వాడిని వెంట పెట్టుకుని వచ్చి మీ ఆధీనం చేస్తాను. వాడు మీకు జీవితాంతం సేవ చేస్తాడు అన్నాడు. విజయవర్మ ఆలోచిస్తూ, నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ ఈ 5 ఏళ్లలో బ్రతికేదెవడో చచ్చేదెవడో ఎవరు చెప్పగలరు? నాకు ఎన్నో ఆశలు కోరికలు ఉన్నాయి. వాటిని ఇంతవరకు మనసులో అణుచుకుంటూ వచ్చాను. నిన్ను చూసిన తర్వాత అవన్నీ ఒక్కసారే విజృంభించాయి. అవన్నీ నా మనసును తొలిచేస్తున్నాయి. వాటికి ఏమని సమాధానం చెప్పను అన్నాడు బాధపడుతూ. భూతగాడు నవ్వి తలుచుకోగానే చేతిలో ప్రత్యక్షమైన పిల్లన గ్రోవిని విజయవర్మకిచ్చి,
ఇంతకంటే మీకివ్వదగ్గ వస్తువు నా దగ్గర లేదు దేవరా. దీన్ని తీసుకొని నాకు అనుజ్ఞనివ్వండి అన్నాడు. విజయవర్మ పిల్లన గ్రోవిని అటూ ఇటూ తిప్పి, ఇది నాకెందుకు పనికొస్తుంది? దీన్ని ఊదుకుంటూ ఊరూరు అడుక్కోమంటావా అన్నాడు. భూతంగాడు ఈసారి పగలబడి నవ్వి, ఎంత మాట దేవరా, అది మామూలు పిల్లన గ్రోవి అనుకుంటున్నారా? కానే కాదు, అది మాయా పిల్లన గ్రోవి. మీరు దాన్ని నెమ్మదిగా ఊదారనుకోండి, మీ చుట్టుపక్కల ఉన్న పశుపక్ష్యాదులు మనుషులు ఎంచక్కా ఆనందంతో నాట్యం చేస్తారు, మిమ్మల్ని ఎంతో మెచ్చుకుంటారు. అదే మీరు పిల్లన గ్రోవ్ని వేగంగా ఎక్కువసేపు ఊదారనుకోండి, పశుపక్ష్యాదులేమిటి, మనుషులు సైతం వేగంగా నాట్యం చేస్తూ కొంతసేపటికి కాళ్ళు పీక్కుపోయి శరీరం అలసిపోయి కళ్ళు తేలవేసి నాలుక వెళ్ళబెట్టేసి నేల మీద పడిపోతారు. మీరు దీని ఆధారంగా ఈ 5 సంవత్సరాల్లో రాళ్ళు రప్పలే సంపాదించుకుంటారో రాజ్యాలే సంపాదించుకుంటారో అదంతా మీ తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది అన్నాడు. అయితే నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతానంటావు. వెళ్ళక తప్పదు దేవరా. 5 సంవత్సరాలు పోయిన తర్వాత మీరు ఎక్కడున్నా సరే నా కొడుకుని మీ సమక్షానికి తీసుకువచ్చి అప్పగిస్తాను. నా మాట నమ్మండి. ఆ దీపాన్ని ఇలా ఇవ్వండి. ఇస్తాను. అయితే నాకు అవసరం అనుకున్నప్పుడు మాత్రం ఒక్కసారి నిన్ను ధ్యానిస్తాను. అప్పుడు నా ముందు ప్రత్యక్షమై నా అవసరం తీర్చాలి. అలాగని మాటివ్వు అన్నాడు విజయవర్మ. చిత్తం దేవరా, అలాగే, ఒక్కసారి మాత్రం మీకు దర్శనమిస్తాను అంటూ చెప్పి భూతంగాడు తన అద్భుత దీపాన్ని తీసుకొని ఆకాశం పైకి లేచి తూర్పు దిశగా ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. చంద్రగిరికి 10 ఆమడల దూరంలో విజయపురి వ్యాపార కేంద్రం, ధనధాన్యాదులతో తొలతూగే సంపన్న దేశం. విజయవర్మ పిల్లన గ్రోవి తీసుకొని తిన్నగా విజయపురి చేరుకున్నాడు. విజయపురి వీధులు జనసందోహంతో మహాసందడిగా ఉన్నాయి. విజయవర్మ వింతలు విడ్డూరాలు చూసుకుంటూ విపణి వీధిలోకి వచ్చాడు. అక్కడ వ్యాపారస్తులు చాలా హడావుడిగా అటు ఇటు తిరుగుతున్నారు. విదేశ వ్యాపారులు గుర్రాల మీద వర్తకపు సరుకు వేసుకొని విపణి వీధిలోకి వచ్చారు. గుర్రాలు నెమ్మదిగా కదం తొక్కుతూ మార్గం వెంబడి నడిచి వస్తున్నాయి. వాటిని చూస్తూనే విజయవర్మకి ఒక ఆలోచన వచ్చింది. ఓహో, ఈ గుర్రాలు చూడు చక్కగా ఎంతో ముచ్చటగా ఉన్నాయి. పిల్లన గ్రోవి ఊది చూస్తాను, గుర్రాలు ఇంకా బాగా నాట్యం చేస్తాయి అనుకొని విజయవర్మ దారి పక్కగా నిలబడి అతి సున్నితంగా పిల్లన గ్రోవి ఊదటం ప్రారంభించాడు. పిల్లన గ్రోవి మధుర శబ్దము గాలిలో వ్యాపిస్తూనే విపణి వీధిలో అటూ ఇటూ తిరుగుతున్న వ్యాపారస్తులు జంతువులు వింతగా నాట్యం చేయటం మొదలుపెట్టారు. అటుగా వచ్చిన వ్యాపారస్తుల గుర్రాలు కూడా ఎంతో మనోరంజకంగా నాట్యం చేయటం ప్రారంభించాయి. వాటి నృత్యం చూసిన విజయవర్మకు ఉత్సాహం ఎక్కువై పిల్లన గ్రోవిని మరింత గట్టిగా వాయించటం ప్రారంభించాడు. గుర్రాలు కాళ్ళు పైకెత్తి ఒకసారి 4 కాళ్ల మీద మరొకసారి నాట్య విన్యాసాలు ప్రారంభించడంతో గుర్రాల వీపుల మీద ఉన్న వర్తకులు సరుకు కాస్త నేల మీద పడి చిందరవందర అయింది. గుర్రాలు తమ కాళ్లతో సరుకుల్ని తొక్కడం ప్రారంభించాయి. వ్యాపారులు తమాషాగా నాట్యం చేస్తూ అటు ఇటు చూశారు. వాళ్లకు దారి పక్కగా నిలబడి పిల్లన గ్రోవి ఊదుతున్న విజయవర్మ కనిపించాడు. ఓయ్ పెద్ద మనిషి, నీ పిల్లన గ్రోవి కొంచెం ఆపుతావా లేదా? నీ పిల్లన గ్రోవి శబ్దానికి మా గుర్రాలు బెదిరి వేల ఖరీదు చేసే సరుకుల్ని నేలపాలు చేశాయి అంటూ వర్తకులు పెద్దగా కేకలు వేయసాగారు. వాళ్ళ కేకలు ఆలకిస్తూనే విజయవర్మ పిల్లన గ్రోవి ఊదటం ఆపు చేసేశాడు. అప్పటికి గాని గుర్రాలు అదుపులోకి రాలేదు. ఆ తర్వాత వర్తకులు కొరడాలు తీసుకొని తమ తమ గుర్రాలు కొడుతూ, దొంగముండలారా, మీరు గుర్రాలా లేక గాడిదలా? ఇవాళ ఏం వచ్చింది మీకు? బంగారం లాంటి సరుకు యావత్తూ నేలపాలు చేశారు కదే అంటూ నానా రభస చేయసాగారు. వర్తకులు గుర్రాల్ని కొట్టడం విజయవర్మ చూసి ఎంతో జాలిపడ్డాడు. పాపం, నిజానికి వాటి తప్పేముంది? నేను పిల్లన గ్రోవి ఊదటం వలనే కదా అవి నాట్యం చేశాయి. అవి నాట్యం చేయటం వలనే కదా సరుకులు నేలపాలు అయింది. అందుకు శిక్ష నిరపరాధులైన గుర్రాలు అనుభవించడం ఏ సబబు అనుకొని విజయవర్మ పరిగెత్తుకుంటూ వర్తకుల సమీపానికి వచ్చాడు.
ఇదిగో ఆ గుర్రాల్ని కొట్టకండి, వాటి దోషం ఏమీ లేదు. నేను పిల్లన గ్రోవి ఊదటం వలనే అవి నాట్యం చేశాయి. గుర్రాలన్నమాటేమిటి? మీరు కూడా నాట్యం చేశారు. అందుకు కారణం ఏమిటో తెలుసా? ఇది మాయా పిల్లన గ్రోవి. ఇది నేను ఊదితే ఎవరైనా సరే ఎంచక్కా నాట్యం చేయవలసిందే అన్నాడు విజయవర్మ గొప్పగా. అది వింటూనే వర్తకులంతా ఒక్కుముడిగా వచ్చి విజయవర్మను చుట్టుముట్టేశారు. ఏమిటి నన్ను చుట్టుముట్టారు అన్నాడు విజయవర్మ. నీ పిల్లన గ్రోవి మూలంగా మా సరుకులన్నీ నేలపాలయ్యాయి. ఈ నష్టం యావత్తు నువ్వు మాకు ముట్ట చెప్పాలి. లేదంటావా? నడు మహారాజు దగ్గరికి. ఏం చేయాలో ఆయనే తీర్పు చెబుతాడు అన్నారు వర్తకులు. వర్తకులకు నష్టపరిహారం ఇవ్వటము విజయవర్మ శక్తికి మించిన పని. మహారాజు దగ్గరికి వెళితే తెలిసుండి కూడా పిల్లన గ్రోవి ఊది వర్తకుల సరుకు నష్టపరిచావు కాబట్టి నష్టపరిహారం చెల్లించు, లేదా కఠిన కారాగార శిక్ష అనుభవించు అనవచ్చు. అంచేత వర్తకుల్ని ఎలాగూ మంచి చేసుకోవటమే తెలివైన పని అనుకున్నాడు. వెంటనే అతడు చేతులు జోడించి, అయ్యలారా, నా వల్ల పొరపాటు జరిగిపోయింది. అందుకు చాలా విచారిస్తున్నాను. ప్రస్తుతం నా దగ్గర చిల్లి కవ్వ కూడా లేదు. నన్ను మహారాజు గారికి అప్పగిస్తే మీకు ఒరిగేదేమీ ఉండదు. అంచేత నన్ను మీ వెంట తీసుకుని వెళ్ళండి. మీరు చేసే వ్యాపారంలో నా చేతనైనంత సహాయం చేస్తాను. పిల్లన గ్రోవి ఊది అందరినీ మన దుకాణాల దగ్గర గుమిగూడేటట్లు చేస్తాను. అలా చేస్తే మీ సరుకు ఇబ్బడిగా ఖర్చు అవుతుంది. ఆ విధంగా నా వల్ల కలిగిన నష్టాన్ని భర్తీ చేసుకోండి అన్నాడు. అందుకు వర్తకులు అంగీకరించి, నువ్వు చెప్పింది సబబుగానే ఉంది. ఇక్కడికి 100 మైళ్ళ దూరంలో చంద్రగిరి అనే నగరం ఉంది. మా వర్తకం ఎక్కువగా అక్కడే జరుగుతుంది. మేము ఈరోజే చంద్రగిరికి బయలుదేరి వెళ్తున్నాం. నువ్వు మాతో పాటే రావచ్చు అన్నారు. విజయవర్మ వర్తకులతో పాటే చంద్రగిరికి వెళ్లేందుకు అంగీకరించాడు. కొన్ని రోజులు ప్రయాణం చేసిన తర్వాత అందరూ చంద్రగిరికి చేరుకున్నారు. వర్తకులంతా విపణి వీధిలో తమ తమ దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. విజయవర్మ దుకాణాలు ముందు నుంచొని పిల్లన గ్రోవి తీసి అతి సున్నితంగా ఊదటం ప్రారంభించాడు. పిల్లన గ్రోవిలో నుంచి వచ్చే మధుర శబ్దము వింటూనే కొనుగోలుదారులు సున్నితంగా నాట్యం చేస్తూ విజయవర్మ చుట్టూ గుమిగూడేవారు. కొంతమంది, ఏన్నాయనా, అది అద్భుతమైన పిల్లన గ్రోవి కాదు కదా, దాని శబ్దం మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నది. మమ్మల్ని మేమే మరచిపోతున్నాము. దాన్ని అమ్ముతావా ఏమిటి? ఎంత ఖరీదైనా సరే కొంటాము, ధర చెప్పు అని అడిగేవారు. విజయవర్మ పిల్లన గ్రోవి ఊదటం ఆపి నవ్వుతూ, ఈ పిల్లన గ్రోవిదేముంది? ఇవిగో ఈ దుకాణాలన్నీ మావే. వాటిలో ఇంతకంటే అమూల్యమైన మహాద్భుతమైన వస్తువులు అనేకం ఉన్నాయి. రండి, లోనికి వెళ్ళి చూడండి. ఎవరికి కావలసిన వస్తువులు వారు ఖరీదు చేసుకోండి. మా దుకాణాలలో వెల తక్కువ, నాణ్యత ఎక్కువ. త్వరపడండి, ఆలస్యం చేస్తే సరుకు దొరకదు అనేవాడు. ప్రజలు ఆతృత పడుతూ దుకాణాలలోనికి వెళ్ళి తమకు కావలసిన వస్తువులు కొనుక్కుని వెళ్ళేవారు. ఆ విధంగా కొద్ది రోజులకే వర్తకుల సరుకు అధిక లాభాలకి అమ్ముడుపోయింది. వర్తకులంతా విజయవర్మను ఎంతగానో అభినందించారు. తలా కొంత డబ్బు విజయవర్మకు ఇవ్వజూపారు. విజయవర్మ ఆ డబ్బు తీసుకోకుండా, మీ నష్టాన్ని ఈ విధంగానైనా భర్తీ చేయగలిగాను, అంతకంటే నాకు కావాల్సిందేమిటి అన్నాడు. అతడి మంచితనానికి వర్తకులంతా ఎంతో సంతోషించి, మేము తిరిగి మా స్వదేశానికి వెళ్ళిపోతున్నాం, నువ్వు కూడా మాతో పాటు రాకూడదు అన్నారు. విజయవర్మ వాళ్లతో వెళ్లేందుకు ఇష్టపడక, నాకు నా అన్నవాళ్ళు లేరు, ఒకే దగ్గర ఉండటం నాకు ఇష్టం ఉండదు. చంద్రగిరి యావత్తూ చూసుకొని మరొక రాజ్యం వెళతాను. మీతో రాలేకపోతున్నందుకు నన్ను క్షమించండి అన్నాడు. వర్తకులంతా విజయవర్మ వద్ద సెలవు తీసుకొని తమ మార్గాన్ని వెళ్ళిపోయారు. విజయవర్మ విపణి వీధి చూసుకుంటూ ఒక చోటికి వచ్చాడు. అంతలో రాజుభటులు గుర్రాల మీద అక్కడికి వచ్చారు. వాళ్ళు వర్తకుల దగ్గర నుంచి బలవంతాన పన్నులు వసూలు చేయటం ప్రారంభించారు. ఎవరైనా ఇంత పన్ను వసూలు చేస్తున్నారేమిటి అని అడిగితే వాళ్ళని కొరడాలతో కొట్టి సరుకుల్ని చిందరవందర చేసి బలవంతాన డబ్బు లాక్కుంటున్నారు. క్షణంలో విపణి వీధి యావత్తూ అల్లకల్లోలంగా తయారైంది.
అదంతా విజయవర్మ ఒక మూలగా నిలబడి గమనిస్తూనే ఉన్నాడు. అతని పక్కగా నిల్చున్న వర్తకుడొకడు చేతులు పైకెత్తి, ఓరి భగవంతుడా, ఎన్నాళ్ళు మాకీ నరకం? మహారాజు గారి పాలనలో ఉన్నామో లేక రాక్షసుల క్రూరత్వంలో మగ్గిపోతున్నామేమో తెలియటం లేదు. ప్రజల యోగక్షేమాలను చూసేవారు లేరు. ఇదేమిటని అడిగిన వారు చెరసాలలో మగ్గిపోతున్నారు. ఈ రాజ్యాన్ని పాలించేది మహారాజు కాదు, కిరాతులు అంటూ గొణుకోసాగాడు. విజయవర్మ ఆ వర్తకుడి దీనాలాపన ఆలకించాడు. అయ్యా, ఈ చంద్రగిరి సంగతేమిటి? మహారాజుగారు అంత క్రూరాత్ములా? ఆయన ప్రజల యోగక్షేమాలు చూసేవాడు కాడా? అయితే అటువంటి మహారాజును క్షమించి ఎందుకీ అవస్థలు పడటం? అతన్ని గద్దె నుంచి క్రిందకి దించరాదా అని అడిగాడు. ఆ వర్తకుడు విజయవర్మ దిక్కు తిరిగి ఇలా అన్నాడు. చూడగా నువ్వు ఈ రాజ్యానికి కొత్తవాడివిలాగా ఉన్నావు. మా మహారాజు సింహకేతు సార్థక నామధేయుడు. అతడు శత్రువులకు సింహస్వప్నం, బందిపోటు దొంగలకు పక్కలో బల్యం, ప్రజల్ని కన్నబిడ్డల వల్లే పరిపాలించేవాడు. అయితే 2 ఏళ్లుగా మేము సింహకేతు మహారాజు గారి ప్రేమానురాగాల్ని కోల్పోయాము. ఆయన సింహాసనం మీద కూర్చోవటమే మానేశాడు. అధికారాన్ని ప్రధానమంత్రి అయిన సుబుద్ధికిచ్చాడు. నగర కొత్వాలు రుద్రాక్షుడు, సుబుద్ధి కలిసి దేశాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. భరింపలేని పన్నులు ప్రజల నెత్తికెక్కాయి. అంతులేని ధనము వసూలు చేస్తున్నా ఖజానా రోజు రోజుకే ఖాళీ అవుతున్నదని రాజోద్యోగులు అంటున్నారు. కారణమేమిటో ఎవరికీ తెలీదు. మహారాజు సంవత్సరానికి 1 రోజు తప్ప అంతఃపురం వదిలి యువతలకే రావటం లేదు. అలా వచ్చిన ఒక్కరోజు కూడా దూరం నుంచి ప్రజలు ఆయన చూడటమే తప్ప తమ తమ విన్నపాలు మనవి చేసుకోవడానికి వీల్లేదు. మహారాజు గారికి ఇరువైపులా రథం మీద సుబుద్ధి, రుద్రాక్షుడు యమకింకరుల్లా కూర్చొని ఉంటారు. ఎవరైనా సాహసించి రథం సమీపింపగా వెళితే చాలు, రాజభటులు అతన్ని వెనక్కి ఈడ్చుకొని వెళ్ళి కొరడాలతో చావబాదుతారు. ఇదేమని అడిగేవారు లేరు. ఇలా ఉంది మా పరిస్థితి. సాక్షాత్తు ధర్మావతారుడైన మహారాజు ఇలా ఎందుకు మారిపోయాడో ఎవరికీ తెలీదు. మమ్మల్ని ఇక ఆ భగవంతుడే రక్షించాలి. అతడి మాటలకు విజయవర్మ ఎంతో ఆశ్చర్యపోయాడు. మహారాజు గారు ఏ రోజున ప్రజలను చూడటానికి వస్తారు? విజయవర్మ అతన్ని ప్రశ్నించాడు. ఆ వర్తకుడు తలపైకెత్తి ఏదో ఆలోచిస్తూ, ఏది, రేపే ఆయన ప్రజలను చూడటానికి వస్తారు అన్నాడు. విజయవర్మ తనలో గొనుక్కుంటూ, రేపే వస్తున్నాడా? చూస్తాను. మహారాజు గారిని ఒక ఆట ఆడించకపోతే నా పేరు విజయవర్మే కాదు అనుకొని అతడు ఎక్కడైనా బస దొరుకుతుందేమోనని చూసుకుంటూ రాజమార్గం వెంబడి బయలుదేరాడు. ఆ మర్నాడు ఉదయాన్నే విజయవర్మ చక్కగా ముస్తాబై రాజమార్గం దగ్గరికి వచ్చాడు. అప్పటికే ప్రజలు రాజమార్గానికి ఇరువైపులా బారులు తీరి నిల్చుని ఉన్నారు. వాళ్ళ ముఖాల్లో మహారాజు గారిని చూడాలన్న ఆతృత కన్నా ఎందుకొచ్చింది నిలువుకాళ్ల జీతం అనే విసుగు కనిపించసాగింది. బహుశా ప్రజలు అలా నిలుచొని మహారాజు గారికి స్వాగతం పలకాలని ఏదైనా శాసనం ఉన్నదేమో అనుకున్నాడు విజయవర్మ. కొంతసేపటికి కోట సమీపంగా కోలాహలం ప్రారంభమైంది. మహారాజు గారు 12 గుర్రాలు పూంచిన రథం మీద వస్తున్నారని ఎవరో అంటూ ఉండగా విజయవర్మ విన్నాడు. 12 గుర్రాలు కాదు, సాగితే రథానికి మనుషులను గట్టి కూడా లాగించగలడు. గుర్రాల్ని రాజుని తైతెక్కిలాడించకపోతే చూడు అనుకున్నాడు విజయవర్మ. కొంతసేపటికి మహారాజు గారి రథము విజయవర్మ నిల్చున్న చోటికి సమీపంగా వచ్చింది. విజయవర్మ రథం వంక పరీక్షగా చూశాడు. రథంలో మహారాజు రాచటీవితో కూర్చొని అటూ ఇటూ నిలుచుని ఉన్న ప్రజల వంక ప్రసన్న దిక్కులతో చూస్తున్నాడు. ప్రజలు జయ జయధ్వానాలు చేస్తూ శిరస్సులు వంచి మహారాజుకి నమస్కరిస్తున్నారు. మహారాజుకి ఇరువైపులా నగర కొత్వాలు, మహామంత్రి కూర్చొని ఉన్నారు. రథానికి చుట్టూ బల్లాలు పుచ్చుకున్న రాజభటులు పహరా కాస్తున్నారు. విజయవర్మ పిల్లన గ్రోవి తీద్దామనుకునేటంతలో నగర కొత్వాలు దృష్టి అతని మీద పడింది. వెంటనే నగర కొత్వాలు పెద్దగా అరుస్తూ, అదుగో అక్కడ ఎవరో విద్రోహి మహారాజు గారి వంక తీక్ష్ణ దృష్టితో చూస్తున్నాడు. వాడు జయ జయధ్వానాలు చేయకపోగా
శిరస్సు వంచి నమస్కరించడం కూడా చేయలేదు. ఇది రాజద్రోహం. ఆ ద్రోహిని బంధించండి అన్నాడు. అతడు అలా అన్నదే తడవు విజయవర్మ పిల్లన గ్రోవి నోటి వద్ద పెట్టుకునేలోగా కొందరు భటులు పరిగెత్తుకుంటూ వచ్చి అతడి పెడరెక్కలు విరిచి పుచ్చుకొని రథం దగ్గరకు తీసుకువచ్చారు. మహారాజు గారి సంతోషానికి అంతరాయం కలిగించడం దేనికి? ఈ రాజద్రోహిని చిన్నగా చెరసాలకు ఈడ్చుకొని పోయి 100 కొరడా దెబ్బలు బహుకరించండి అంటూ నగర కొత్వాలు హూంకరించాడు. రాజభటులు విజయవర్మను తీసుకుని వచ్చి చెరసాలలో పడేసి తాళాలు బిగించి వెళ్ళిపోయారు. ఇదేం కర్మ, ఏదో చేద్దామనుకుంటే ఇంకేదో అయిందేమిటి అనుకొని విజయవర్మ గోడకి జారగిలపడి ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఇప్పుడేమిటి చేయటం? చెరసాల నుంచి అవతలికి ఎలా తప్పించుకొని వెళ్ళాలి అనుకునేటంతలో విజయవర్మకు అద్భుత దీపం తాలూకు భూతగాడు గుర్తుకు వచ్చాడు. విజయవర్మ ఎంతో సంతోషిస్తూ అటు ఇటు చూసి రాజభటులెవరూ అక్కడ లేరని నిర్ధారణ చేసుకున్న తర్వాత, అద్భుత దీపం తాలూకు ఓ మాయాభూతమా, ఒక్కసారి నాకు దర్శనమివ్వు అన్నాడు. అతడలా అన్నదే తడవు విజయవర్మ ఉంటున్న చెరసాల గదిలో తెల్లటి పొగ ఆవిర్భవించింది. అందులో నుంచి భూతగాడు పుట్టుకొచ్చాడు. భూతగాడు నేలకంట వంగి విజయవర్మకి నమస్కరించి, దేవరా, నన్ను తలుచుకున్న కారణమేమిటి అంటూ ప్రశ్నించాడు. ఏం చెప్పమంటావు? పొరపాటున రాజభటుల చేతికి చిక్కి చెరసాల పాలయ్యాను. నన్నిక్కడి నుంచి తప్పిస్తే చాలు, మళ్ళీ నిన్ను పిలిచే అవసరం రాదు. నా మాట నమ్ము, ప్రస్తుతానికి ఈ గండం నుంచి రక్షించు అన్నాడు విజయవర్మ. భూతగాడు పెదవి విరిచి తల అడ్డంగా ఆడిస్తూ, లాభం లేదు దేవరా, నా మంత్రశక్తులన్నీ భూతాల లోకానికి అంకితమైపోయాయని మీకు లోగడ మనవి చేసినట్లు గుర్తు. నేను నిస్సహాయుణ్ణి, మీకు ఎటువంటి సహాయము చేయలేకపోతున్నందుకు చాలా చింతిస్తున్నాను అన్నాడు. అయితే నా పని ఇంతేనా? నేను ఈ చెరసాలలో మగ్గవలసిందేనా అంటూ విజయవర్మ ఎంతో బాధపడిపోయాడు. అది వింటూనే భూతగాడి నవ్వి, దేవరా, నేను మీకు మాయా పిల్లన గ్రోవి ఇచ్చాను. మీకు తెలివితేటలుంటే దాని సహాయంతో ఎంతటి ప్రమాదాన్నైనా ఇట్టే దాటి వెళ్ళవచ్చును. ఇక నేను వెళ్ళవచ్చునా అన్నాడు. విజయవర్మ బుర్రగొక్కుంటూ, అది నిజమే అనుకో. పిల్లన గ్రోవి సహాయంతో నా తిప్పలేవో నేను పెడతారే గాని నువ్వు వెళ్లే ముందు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి మరీ వెళ్ళు అన్నాడు. అడగండి దేవరా, తప్పకుండా చెబుతాను అన్నాడు భూతగాడు. ఈ చంద్రగిరి మహారాజు సంగతి, ఇక్కడ ప్రజల మీద జరిగే అత్యాచారాల సంగతి చెప్పు. ప్రజల్ని పరిపాలించవలసిన మహారాజు ఏమీ పట్టించుకోకుండా అంతఃపురంలో కూర్చోవటమేమిటి? దేశాన్ని మహామంత్రి నగర కొత్వాలు ఆజమాయిషీ చేయటం ఏమిటి? ఇందులో ఏదైనా కిటుకు ఉందా? నాకు పూర్తి వివరాలు కావాలి అన్నాడు విజయవర్మ. భూతంగాడు కళ్ళు మూసుకొని కొంతసేపు మౌనంగా ఉండిపోయాడు. ఆ తర్వాత కళ్ళు తెరిచి ఇలా చెప్పసాగాడు. చంద్రగిరి మహారాజైన సింహకేతు సార్థక నామధేయుడు. అతడి పరిపాలనలో ప్రజలు కడుపులో నీళ్లు కదలకుండా హాయిగా జీవించసాగారు. చంద్రగిరికి ఉత్తరాన ఓ అరణ్యం ఉంది. అక్కడ 68 మంది దొంగలు కాపురం ఉంటున్నారు. వాళ్ళ నాయకుడు ఖాసిం అలీ. వాడు పరమ కర్కోటకుడు. 59 మంది దొంగలకు వాడి చెప్పిందే వేదవాక్కు. చంద్రగిరి కోటలోని ఖజానాలో వజ్ర వైడూర్యాలు, బంగారపు ఆభరణాలు కోకొల్లలుగా మూలుకుతున్నాయనే సంగతి ఖాసిం అలీకి తెలిసింది. వాడు 2-3 సార్లు కోటకు కన్నమేసి కాపలా బొట్టుల కళ్ళు కప్పలేక చావు తప్పి కన్ను లొట్టపోయినంత పరిస్థితిలో బయటపడ్డాడు. యుద్ధం చేయటానికేమో ఖాసిం అలీకి సైనిక శక్తి లేకపోయే. ఏం చేయాలో వాడికి తోచలేదు. చంద్రగిరి ఖజానా హస్తగతం చేసుకుంటే ఇక తమకు జీవితాంతము దొంగతనాలు చేసి బ్రతికే అవసరం రాకపోవచ్చు. అంచేత ఎలాగైనా ఖజానా చేజిక్కించుకోవాలని ఖాసిం అలీ ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాలలో ఒకటి అనుకోకుండా ఫలించింది. అదేమంటే సింహకేతు మహారాజులాగే ముఖవర్చస్సులు, రాజటీవీ ఎత్తు లావు గల ఓ దొంగ ఖాసిం అలీ ముఠాలో ఉన్నాడు. ఖాసిం అలీ ఎందుకైనా మంచిదని సింహకేతు మహారాజు ముఖం లాంటి రబ్బరు ముసుగు ఒకటి తయారు చేయించి దాన్ని దొంగ ముఖానికి అమర్చి చూశాడు.
రబ్బరు ముసుగు ధరించిన తర్వాత ఆ దొంగ అచ్చము సింహకేతు మహారాజులాగే కనిపించాడు. గొంతు నడక సరిపోయింది. ఆ తర్వాత కాసిమాలి ఓ పథకం తయారు చేసి నగర కొత్వాలు అయిన రుద్రాక్షుడితో చేతులు కలిపి కోట వెనక భాగం నుంచి అంతఃపురంలోని మహారాజు గారి మందిరం వరకు సొరంగ మార్గం తవ్వించాడు. ఒకనాటి అర్ధరాత్రి కాసిమాలి కొంతమంది అనుచరుల్ని వెంటబెట్టుకుని సొరంగ మార్గం గుండా మహారాజు గారి మందిరంలోకి ప్రవేశించి అతన్ని బంధించి ఎక్కడికో తీసుకువెళ్లారు. ఆ తర్వాత నకిలీ మహారాజు అసలు సింహకేతు మహారాజు స్థానాన్ని ఆక్రమించాడు. అయితే నకిలీ మహారాజు తన గుట్టు బయటపడకుండా ఉండేందుకు గాను రాచకార్యాలన్నీ సమర్థవంతంగా నిర్వహించేందుకు వాటిని మహామంత్రి భుజస్కంధాల మీద పెట్టాడు. పన్నులు వసూలు చేసేందుకు, కొత్త పన్నులు విధించేందుకు అధికారాన్ని మాత్రము నగర కొత్వాలకి అప్పగించాడు. వసూలు చేసిన సొమ్ములో 3వ వంతు తను కైంకర్యం చేసుకోవడం మొదలుపెట్టాడు నగర కొత్వాలు. నకిలీ మహారాజు అంతఃపురంలో ఉంటూ ఖజానా అనుపానులు వాటిని ఎలా బయటికి తరలించాలా అన్న విషయం గురించి రాత్రివేళ తన మందిరానికి వచ్చే కాసిమాలితో చర్చలు జరుపుతూ ఉండేవాడు. ఖజానా యావత్తు ఒకేసారి తరలించడం సాధ్యం కాని పని. రాజభటులకు అనుమానం వస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. అంచేత ఎవరికీ అనుమానం కలగని విధంగా రోజురోజుకి కొద్ది కొద్దిగా అవతలికి చేరవేయటం మంచిది అని కాసిమాలి నిశ్చయించుకున్నాడు. ప్రస్తుతం ఆ విధంగానే ఖజానా తరలించబడుతుంది. మరొక్క విషయం, కాసిమాలి దగ్గర అద్భుతమైన మాయా దుర్బిణి ఒకటున్నది. దాన్ని భూమిపై గాని కొండలకు గాని ఆనించి చూస్తే లోపల ఎక్కడెక్కడ ఉండే నిధులు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. దాన్ని మీరు చేజిక్కించుకోగలిగారో ముందు ముందు దానివల్ల ఎంతైనా ఉపయోగం ఉంటుంది. దేవరా, మీరు అడిగిన ప్రశ్నలకు పూర్తి సమాచారం అందించాను. ఇక నేను వెళ్ళిపోతున్నాను అంటూ భూతగాడు తిరిగి తెల్లని పొగగా మారిపోసాగాడు. అంతవరకు భూతగాడు చెప్పిన సంగతులు మననం చేసుకుంటున్న విజయవర్మ చటుక్కున తలెత్తి చూసి అన్నీ బాగానే ఉన్నాయి. అసలు మహారాజు ఎక్కడ బంధింపబడ్డాడో, ఆ దొంగల స్థావరం ఎక్కడుందో ఆ విషయం కూడా చెప్పి వెళ్ళు అన్నాడు. భూతగాడు పూర్తి పొగ కింద మారిపోయి, లాభం లేదు దేవరా, ఇక నేను ఏ విషయాలు చెప్పలేను. ఇక మీదట ఏం చేయాలన్నా మీ తెలివితేటలు ఉపయోగించి చేసుకోవాల్సిందే అంటూ అదృశ్యమైపోయాడు. భూతగాడు అదృశ్యమైపోయిన కొంతసేపటికి 10 మంది రాజభటులు చెరసాల దగ్గరికి వచ్చారు. 8 మంది బయట కాపలాగా ఉండి 2 మాత్రము తాళం తీసుకుని విజయవర్మ గదిలోకి అడుగుపెట్టారు. అందులోని ఒకడు బలిష్టంగా భయంకరంగా యమకింకరుడిలాగా ఉన్నాడు. వాడి చేతిలో కాలపాసం లాంటి కొరడా ఉన్నది. వాళ్లను చూస్తూనే విషయమేమిటో విజయవర్మ అర్థం చేసుకున్నాడు. బలిష్టంగా ఉన్నవాడు కొరడా పైకి ఎత్తేలోగానే విజయవర్మ పిల్లన గ్రోవి తీసి గట్టిగా ఊదటం ప్రారంభించాడు. ఇంకేముంది, లోపలికి వచ్చిన 2 కాకుండా బయట నిలుచున్న 8 మంది కూడా వాళ్ళు తెలియని నాట్యం ప్రారంభించారు. వాళ్ళ నాట్యం చూసిన తర్వాత విజయవర్మ మరింత హుషారు పుట్టి ఇంకా గట్టిగా పిల్లన గ్రోవి ఊదటం ప్రారంభించాడు. పిల్లన గ్రోవి శబ్దం ఎంత వేగంగా వస్తుందో రాజభటులు నాట్యం అంత వేగంగా చేయసాగారు. ఆ విధంగా ఓ అరగంట గడిచేసరికి వాళ్ళ కాళ్ళల్లో సత్తువ ఎగిరిపోసాగింది. దాంతో ఒక్కొక్కడే పట్టుదప్పి నేల మీద మొదలు నరికిన చెట్లలాగా పడిపోసాగారు. అందరూ నేల మీద పడి మూలుగుతున్న సమయంలో విజయవర్మ చెరసాల తలుపులు తెరుచుకుని యువతలికి వచ్చాడు. ఆ తర్వాత నెమ్మదిగా కోట ద్వారాలు దాటుకొని యువతలికి వచ్చాడు. కొద్ది దూరంలో అతడికి గుంపులు గుంపులుగా అటూ ఇటూ తిరుగుతున్న నగరవాసులు కనిపించారు. విజయవర్మ ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడున్న మహారాజు అసలు మహారాజు కాదని, గజదొంగ అని, దొంగల ముఠ ప్రజలకు ప్రభుత్వానికి సంబంధించిన ఖజానా ఖాళీ చేస్తున్నారని వెళ్ళి ప్రజలకు చెబితే ఎలా ఉంటుంది అనుకున్నాడు. అంతలోనే తల అడ్డంగా తిప్పి లాభం లేదు. ప్రజలకు స్వయంగా ఆలోచించుకునే శక్తి ఉండదు. మహారాజుని వాళ్ళు గుడ్డిగా నమ్ముతారు. తననే ఎవడో గజదొంగగా భావించి
పట్టి రాజభటులకు అప్పగిస్తారు. అలా చేయటం మరింత ప్రమాదం. ఏది ఏమైనా మహారాజు గారు ఎక్కడున్నారో, దొంగల అసలు స్థావరం ఎక్కడుందో అన్నీ తనే స్వయంగా పరిశోధన చేయటం మంచిది. ముందుగా కోట యావత్తు వెతకాలి. మహారాజు గారు కోటలోని ఎటువంటి భూగృహంలో కానీ రహస్య చెరసాల్లో కానీ బంధింపబడలేదని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే బయట ప్రయత్నం ప్రారంభించాలి. ఇవాళ రాత్రికి కోట లోపల పాగా వేయాలి అనుకున్నాడు విజయవర్మ. ఎలాగో రాత్రి వరకు విజయవర్మ నగరంలో అటు ఇటు తచ్చాడుతూ కాలక్షేపం చేశాడు. రాత్రి కాగానే అతడు నల్లటి ముసుగు ధరించి కోట వెనక భాగానికి వచ్చాడు. ఏదో ఒక ఉపాయం ఆలోచించి కోట గోడ దూకి లోపలికి ప్రవేశించాలని విజయవర్మ సంకల్పం. అయితే అంతలో అతనికి దూరంగా గుర్రపు డెక్కల చప్పుడు వినిపించడంతో ఎంతో ఆశ్చర్యపోయాడు. ఆ చప్పుడు తనకు మరింత దగ్గర కావడంతో విజయవర్మ చప్పున ఓ చెట్టుచాటును దాక్కొని అటుకేసి చూడసాగాడు. కొంతసేపటికి కొన్ని గుర్రాలు వచ్చి విజయవర్మ దాక్కున్న చెట్టు సమీపంగా వచ్చి ఆగాయి. గుర్రాల మీద నల్లని ముసుగులు ధరించిన వ్యక్తులు కూర్చొని ఉన్నారు. విజయవర్మ నక్షత్ర కాంతిలో వాళ్లను లెక్కబెట్టాడు. సరిగ్గా 59 మంది ఉన్నారు. ఆ వెంటనే విజయవర్మకు భూతగాడు చెప్పిన విషయాలు గుర్తుకు వచ్చాయి. ఓహో, వీళ్ళు గజదొంగలన్నమాట. కోట వెనక భాగం నుంచి మహారాజు గారి మందిరం వరకు సొరంగ మార్గం తవ్వినట్లు భూతగాడు చెప్పాడు. నకిలీ మహారాజుతో కలిసి వీళ్ళు 60 మంది. బహుశా వీళ్ళు ఈ అర్ధరాత్రి సమయంలో ఖజానా సొమ్ము తీసుకొని వెళ్ళటానికి వచ్చి ఉంటారు. అందుకు తగిన ఏర్పాట్లు నకిలీ మహారాజు చేసే ఉంటాడు. నేను కూడా నల్లటి ముసుగు ధరించే ఉన్నాను కాబట్టి వీళ్లతో పాటు సొరంగం గుండా అంతఃపురం లోపలికి వెళితే అన్ని విషయాలు తెలుస్తాయి. ఒకవేళ మహారాజు గారు అక్కడ లేకపోయినా రేపు రాత్రికి ఒక గుర్రాన్ని సంపాదిస్తే వీళ్లతో పాటే వీళ్ళ స్థావరానికి వెళ్ళి ఎంచక్కా ఆచూకీ తీయవచ్చు. అంతగా ప్రమాదం ముంచుకొస్తే పిల్లల గ్రోవి ఉండనే ఉంది అనుకున్నాడు విజయవర్మ. దొంగలు గుర్రాలు దిగి అక్కడొక చోట గుబురుగా పెరిగిన పొదను పైకెత్తి ఉంచారు. విజయవర్మ తలెత్తి అటువైపు చూశాడు. అదొక భూ సొరంగంలా ఉంది. దొంగల్లో ఒకడు ముందుగా సొరంగం లోపలికి దిగి కాగడా వెలిగించాడు. ఆ తర్వాత ఒక్కొక్కడే నెమ్మదిగా లోపలికి దిగి అంతర్ధానం కాసాగారు. వాళ్ళు గుర్రాలని కోటకు కొద్ది దూరంలో గల చెట్లకు కట్టి మరీ వెళ్లారు. అందరూ లోపలికి వెళ్ళిన వెంటనే విజయవర్మ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి సొరంగంలోకి దిగాడు. బిలమార్గాన్ని అతి జాగ్రత్తగా మూసేయండి అంటూ ఓ ముసుగు మనిషి ఆజ్ఞాపించాడు. బహుశా అతను కాసుమలి అయి ఉంటాడు అనుకున్నాడు విజయవర్మ. 2 దొంగలు సమీపంగా మేకుల్ని బిగించి ఉన్న తాళని వదులు చేసి వాటిని నేలకంటూ లాగటంతో పైన ఉన్న గుబురు పొద కిర్రుమని శబ్దం చేసుకుంటూ వచ్చి నేలకు మూతపడిపోయింది. ఆ తర్వాత దొంగలందరూ సొరంగ మార్గం గుండా బయలుదేరి కొంతసేపటికి మహారాజు గారి శయన మందిరం మధ్యగా ఉన్న రహస్య తలుపులు తెరుచుకొని పైకి ఎక్కి వచ్చారు. మహారాజు గారి శయన మందిరము విశాలంగా ఉంది. అక్కడ రత్నదీపాలు ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. నకిలీ మహారాజు వాళ్ళందరికీ చిరునవ్వుతో స్వాగతం చెప్పాడు. ఆ వెలుతురులో తన బండారం ఎక్కడ బయటపడుతుందోనని విజయవర్మ చప్పున ఓ పరదాచాటికి తప్పుకున్నాడు. ఏం వీరమల్లు, అన్నీ సిద్ధంగా ఉన్నాయి కదా, మనం ఖజానా దగ్గరికి నిస్సంకోచంగా వెళ్ళవచ్చునా అని ఓ వ్యక్తి అన్నాడు. ఆ సరికే అందరూ తమ తమ ముసుగులు తీసి హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. అలా అడిగిన వ్యక్తి కాసిమాలి అయి ఉంటాడని విజయవర్మ ఊహించగలిగాడు. నకిలీ మహారాజుగా వేషం వేసుకున్న వీరమల్లు తన ముఖానికి తొడుక్కున్న మహారాజు గారి రబ్బరు తొడుగు తీసేసి గోడకున్న మేకుకు తగిలించాడు. అంతేకాదు, మహారాజు దుస్తులు కూడా తీసేసి అందరిలాగే నల్లని ముసుగు ధరించాడు. మిగతా వాళ్ళు కూడా ముసుగు ధరించి మందిరం బయటికి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిన తర్వాత విజయవర్మ పరదా వెనక నుంచి యువతలికి వచ్చాడు. దొంగల వెనక వెళ్ళి స్థావరం ఆచూకీ తీయటమా లేక నకిలీ రాజును తికమక పెట్టి అన్ని విషయాలు సేకరించటమా అనుకుంటూ విజయవర్మ
కొంతసేపటి వరకు ఆలోచిస్తూ నిలుచుండిపోయాడు. దొంగల వెనక వెళ్లటంలో ఎంతైనా ప్రమాదముంది. వాళ్లకు దొరికిపోయానో చిత్రవధ చేస్తారు. అలా కాకుండా తెలివితేటలు ఉపయోగించి నకిలీ మహారాజుని బుట్టలో వేసుకోవటమే మంచిది అనుకున్నాడు విజయవర్మ. ఆ వెంటనే అతడు రాజదుస్తులు ధరించి సింహకేతు మహారాజు ముఖంలాగానే తయారు చేసిన రబ్బరు తొడుగు తీసి తన ముఖానికి తొడుక్కున్నాడు. ఆ తర్వాత నిలువుటద్దంలో తనను చూసుకొని ఎంతో ఆశ్చర్యపోయాడు. నేనిప్పుడు ఈ దేశానికి మహారాజుని, నన్ను కాదనేవారెవరు? తలుచుకుంటే ఈ క్షణంలో దొంగలందరినీ బంధించగలను. కావాలంటే వాళ్ళందరినీ ఉరికంబాలకు ఎక్కించగలను. అయితే ఇందులో కొన్ని చిక్కులు కూడా లేకపోలేదు. అసలైన సింహకేతు మహారాజు గారు ఎక్కడున్నారో తెలియకుండా పోతుంది. బహుశా వీళ్ళు మహారాజు గారిని ఇక్కడ కోటలో దాచి ఉంచుతారని నేను అనుకోను. వాళ్ళ స్థావరంలో మహారాజు ఆయనతో పాటు ఖజానా సొమ్ము కూడా భద్రంగా ఉండొచ్చు. అంచేత నేను తొందరపడటం మంచిది కాదు అనుకున్నాడు. కొంతసేపటికి శయన మందిరం బయట ఏదో చప్పుడు కావటంతో విజయవర్మ చప్పున పరదా వెనక్కి వెళ్ళి దాక్కున్నాడు. దొంగలు తలుపులు తీసుకుని నెమ్మదిగా ఒక్కొక్కరే లోనికి వచ్చారు. ప్రతి దొంగ చేతిలోనూ ఒక్కొక్క మూట ఉంది. ఆ మూటలన్నీ ఖజానా సొమ్ము బాపతే అయి ఉంటాయి అనుకున్నాడు విజయవర్మ. నకిలీ మహారాజైన వీరమల్లు మాత్రము ముసుగు తీసేశాడు. కాసిం అలీ అతన్ని హెచ్చరిస్తూ, వీరమల్లు, జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరికీ నీ విషయం కానీ ఖజానా విషయంలో కానీ ఎటువంటి అనుమానమూ కలగకూడదు. మేం మళ్ళీ ఎప్పుడు వచ్చేది నీకు కబురు చేస్తాను అని చెప్పాడు. అందుకు వీరమల్లు వినయంగా, అలాగే దొరా, నేను అప్రమత్తంగానే వ్యవహరిస్తాను. మీరు నిశ్చింతగా వెళ్ళిరండి అన్నాడు. దొంగలందరూ మూటలు తీసుకొని రహస్య మార్గం గుండా సొరంగంలోనికి వెళ్ళిపోయారు. వీరమల్లు నేలమాళిగకున్న తలుపులు బిగించి దానిమీద తివాచీ పరిచి హమ్మయ్య అనుకున్నాడు. ఆ తర్వాత అతడు గోడ దిక్కుకు తిరిగి రబ్బరు తొడుగు కోసం చూసి అది అక్కడ లేకపోవటంతో కొయ్యబారిపోయాడు. అక్కడ నిలుచుని విరగబడి నవ్వుతున్న చంద్రకేతు మహారాజును చూస్తూనే వీరమల్లికి మతిపోయినంత పనైంది. ఇతనెవరు? అసలు మహారాజా లేక నాలాగే నకిలీ మహారాజా? ఎవరైనా కానీ ఇక్కడికి ఎలా రాగలిగాడు అనుకున్నాడు వీరమల్లు. ఎవరు నువ్వు? ఏమిటి ఈ వేషం? నా శయన మందిరానికి ఎలా రాగలిగావు? నా రబ్బరు తొడిగి ఇలా ఇచ్చేస్తావా లేక నిన్ను యమలోకానికి పంపించమంటావా? తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో అన్నాడు వీరమల్లు. విజయవర్మ మళ్ళీ పగలబడి నవ్వటం ప్రారంభించాడు. అతడి నవ్వు శయన మందిరం యావత్తూ ప్రతిధ్వనించింది. ఇంకా అలా ప్రతిధ్వనిస్తూనే ఉంది. విజయవర్మ నవ్వటం ఆపి, ఎంత పొగర్రా నీకు? నన్నెవరనుకుంటున్నావు? నేనీ దేశాన్ని ఏలే సింహకేతు మహారాజుని. అటువంటి నన్నే ఎవరని అడిగే ధైర్యం ఎలా వచ్చింది నీకు? అంటూ వరనించి సర్రున ఖడ్గం యువతలికి లాగాడు. దాంతో వీరమల్లు చేతులు జోడించి, ఓ వీర యువక, రక్షించు. నువ్వు మహారాజువు కావని నాకు తెలుసు. దయచేసి ఆ రబ్బరు తొడిగి ఇలా ఇవ్వు, లేకపోతే మా దొర నన్ను నిలువునా దహనం చేస్తాడు అంటూ ప్రాధేయపడసాగాడు. విజయవర్మ మళ్ళీ నవ్వి, నువ్వు గాని నేను గాని మహారాజులం కాము. నువ్వు బందిపోటు దొంగవు, నేను వజ్రాల వ్యాపారిని, అంతే తేడా అన్నాడు. చూడు వజ్రాల వ్యాపారి, నా రబ్బరు తొడిగి నాకు ఇచ్చేస్తే నీకు బోలెడు ధనం బహుమానంగా ఇస్తాను. నువ్వు వచ్చిన దారినే ఈ దేశం వదిలి వెళ్ళిపోవాలి. నా విషయం ఎక్కడా చెప్పకూడదు అన్నాడు వీరమల్లు. విజయవర్మ గంభీరంగా ముఖం పెట్టి, నీకు బోలెడు ధనం ఎక్కడిదయ్యా వీరమల్లు? ఈ పాటికి మీ ముఠా వాళ్ళంతా రాజ ఖజానా యావత్తు 3 వంతులు ఖాళీ చేసే ఉంటారు. అదీగాక నువ్విచ్చే బోడి లక్షల ఆస్తికి ఆశపడతాననుకుంటున్నావా? ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది చంద్రకేతు మహారాజుని కలుసుకునేటందుకు. ఆయనతో నాకు పని ఉంది. ఆయన నాకు కొంత సొమ్ము బాకీ ఉన్నాడు అన్నాడు. వీరమల్లు ఆశ్చర్యపోతూ, ఏమిటి, చంద్రకేతు మహారాజు నీకు కొంత సొమ్ము బాకీ ఉన్నాడా? ఆశ్చర్యంగా ఉందే. లక్షలకు లక్షల ఆస్తి ఖజానాలో ములుగుతూ ఉంటే మహారాజుకి నీ దగ్గర అప్పు చేయాల్సిన కర్మ ఏం పట్టింది అన్నాడు. విజయవర్మ మంచం మీద కూర్చుంటూ,
అయితే 3 ఏళ్ల క్రితం జరిగిన విషయాలు మీకెవరికీ తెలియవన్నమాట అన్నాడు. వీరమల్లు తల అడ్డంగా ఆడిస్తూ, ఊహు తెలియవు, ఏమిటా విషయాలు అని అడిగాడు. అలా కూర్చో చెప్తాను. అసలు మాది ఉత్తర దేశం. అక్కడ నేను పేరు మోసిన వజ్రాల వ్యాపారిని. 3 ఏళ్ల క్రితము వ్యాపారం నిమిత్తం ఈ దేశం వచ్చాను. మంచి మంచి వజ్రాలు తీసుకొని అంతఃపురానికి వచ్చాను. మహారాజు గారు నన్ను ఈ గదిలోకి ఆహ్వానించి ఎంతో ఆదరించారు. ఆయన వజ్రాల వైపు కన్నెత్తి అయినా చూడకుండా, చూడు వజ్రాల వ్యాపారి, ప్రస్తుతం నేను వజ్రాలు కొనగలిగే స్థితిలో లేను. మా దేశము ఆర్థికంగా చాలా వెనుకబడి ఉంది. మాకు కొంత ఆర్థిక సహాయం కావాలి. అది నీ వల్ల నెరవేరగలదా అని మహారాజు నన్ను అడిగాడు. నేను సహాయం చేస్తానని మాట ఇచ్చాను. మహారాజు గారు నన్ను అడిగిన ఆర్థిక సహాయము 3 నెలల వ్యవధిలోనే నెరవేర్చాను. మహారాజు గారికి నేను చేసిన కొద్దిపాటి ఆర్థిక సహాయం ఎంతో తెలుసా? 10 కోట్ల మొహరీలు. ఆ తర్వాత మహారాజు గారు ఎన్నో ఆర్థిక ప్రణాళికలు వేసి దేశాన్ని సుభిక్షం చేశారు. వ్యాపారి, నీకివ్వవలసిన 10 కోట్ల మొహరీల సొమ్ము వడ్డీతో సహా ముట్ట చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాను. అయితే ఇక్కడ రాజ్యంలో పరిస్థితులేమంతా సముఖంగా లేవు. దేశంలో బందిపోటు దొంగల బెడద ఎక్కువగా ఉంది. రాజ్యం ఉన్నా పోయినా నాకు బాధ లేదు. రుణశేషం ఉండకూడదు. నేను 10 కోట్ల ధనాన్ని ఒక గుప్త స్థానంలో భద్రపరుస్తున్నాను. నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు నీకు ఆ ధనాన్ని అందచేస్తాను అంటూ చంద్రకేతు మహారాజు గారు నాకు వర్తమానం పంపించారు. గుప్త ప్రదేశంలో దాచి ఉంచాడు కాబట్టి నా సొమ్ముకు వచ్చిన భయమేమీ లేదని నేను వ్యాపారం చూసుకొని ఇప్పటికి ఈ నగరం చేరుకున్నాను. తీరా ఇక్కడికి వచ్చి విచారిస్తే మహారాజు గారు సంవత్సరానికి ఒక్కసారే ప్రజలకు కనిపిస్తున్నారని, ఆయన సంవత్సరమంతా అంతఃపురంలోనే ఉంటున్నారని తెలిసి విషయమేమిటో తెలుసుకుందామని అతి రహస్యంగా ఇక్కడికి చేరుకున్నాను. తీరా చూస్తే నా అనుమానమే నిజమైంది. నువ్వు నిజమైన మహారాజువి కావని, బందిపోటు దొంగవని తేలిపోయింది. నాకెటూ 10 కోట్లు దక్కకుండానే పోయాయి. ఖజానా సొమ్ము మీ దొంగల ముఠా పాలైంది. మహారాజు ఎక్కడున్నాడో, అసలు ఉన్నాడో లేదో కూడా తెలియదు. ఇక ఈ రబ్బరు తొడుగుతో నాకేంటి పని? తిరిగి మా దేశం వెళ్ళిపోతాను అంటూ విజయవర్మ తన ముఖానుకున్న రబ్బరు తొడుగు తీసి వీరమ్మలు చేత పెట్టాడు. 10 కోట్ల మొహరీల మాట వినేసరికి వీరమ్మలు నోరు ఊరింది. అతడి పేరుకు మహారాజే కానీ ఖజానా సొమ్ములో వచ్చే వాటా చాలా తక్కువ. ఎలాగైనా ఈ వ్యాపారితో చేతులు కలిపితే కోట్ల కొద్దీ ధనం సంపాదించవచ్చు అనుకున్నాడు. చూడు వజ్రాల వ్యాపారి, నీ పేరేమిటి? నా పేరు విశాలాక్షుడు. నువ్వు వచ్చిన దారినే వెళ్ళినందువల్ల ప్రయోజనమేమిటి? వృధాగా 10 కోట్లు నీకు నష్టం కాదా? నష్టమే మరి. అయితే ఏం చేయను? డబ్బు దాచిపెట్టిన చంద్రకేతు మహారాజు గారు ఏమయ్యారో తెలీదు. తెలిస్తే ఆయన గారిని డబ్బు దాచిన స్థలం గురించి అడగవచ్చు. మహారాజు గారు ఎక్కడుంది నాకు తెలుసు. నిన్ను ఆయన దగ్గరకు తీసుకువెళ్తాను. మహారాజు వద్ద నుంచి నువ్వు ఆ రహస్యాన్ని రాబట్టు. మా ముఠా వాళ్లకు తెలియకుండా మనమిద్దరము ఆ ధనాన్ని చేజెక్కించుకుందాం. డబ్బు నీది కాబట్టి 2 వంతులు నీకు, సహాయం చేసినందుకు 1 వంతు నాకు ఇస్తానంటే నేను కార్యరంగంలోకి దూకుతాను అన్నాడు వీరమల్లు. నువ్వు చెప్పింది బాగానే ఉంది. అలాగైతే 1 వంతు ఇస్తాను. మొత్తం సొమ్ము గల్లంతయ్యే కన్నా 1 వంతు నష్టపడటం లాభదాయకమే కదా. అయితే నన్ను మహారాజు దగ్గరికి ఎలా తీసుకువెళ్తావు? మీ ముఠా వాళ్ళకి, మీ ముఠా నాయకుడైన కాసిం అలీకి ఏం సమాధానం చెప్తావు? మనల్ని వాళ్ళు అనుమానిస్తే ప్రమాదం కదా అన్నాడు విజయవర్మ. అవును సుమా అంటూ వీరమల్లు బుర్రగొక్కుంటూ ఉండిపోయాడు. కొంతసేపు ముభావంగా ఉన్న తర్వాత, ఒక విధంగా చేస్తే ఉభయతారకంగా ఉంటుంది. అదేమంటావా? నన్ను ఎలాగో ఒకలాగా మీ ముఠాలో చేర్పించే ఏర్పాట్లు చేయి. ఆ తర్వాత విషయాలు నేను చూసుకుంటాను అన్నాడు విజయవర్మ. అందుకైనా ఏదో ఒక కారణం చూపించాలి. లాభసాటి వ్యవహారం కాకపోతే మా ముఠా నాయకుడు వీసమెత్తు కూడా అంగీకరించడు అన్నాడు వీరమల్లు. విజయవర్మ నవ్వి, మీ నాయకుడి దగ్గర అద్భుతమైన మాయా దుర్బిణి ఉన్నదని తెలిసింది. ఆ దుర్బిణి ద్వారా
ఎక్కడెక్కడి ధననిధులు కనిపిస్తాయని కూడా తెలిసింది. నాకొక ప్రదేశం తెలుసు. ఆ ప్రదేశంలో పూర్వపు రాజులు కొంతమంది అంతులేని ధనాన్ని నిక్షిప్తం చేశారని విన్నాను. అందుకు తార్కాణంగా అక్కడ నాకు కొన్ని వజ్రాభరణాలు దొరకడం సంభవించింది. నన్ను కాసుమాలి తన ముఠాలో చేర్చుకుంటే ఆ నిధి నిక్షేపాలు ఎక్కడ ఉన్నది చూపిస్తాను. నా వల్ల ఎన్నో కోట్ల విలువ చేసే ధనం లభిస్తున్నప్పుడు కాసుమాలి నన్ను ముఠాలో చేర్చుకోకుండా ఎలా ఉంటాడు అని మళ్ళీ మందహాసం చేశాడు. అలాగా, అయితే నాకు ఆ నిధి నిక్షేపాల్లోనూ ఇటు 10 కోట్ల మొహరీల్లోనూ వాటా దొరుకుతుందన్నమాట అంటూనే వీరమల్లు విజయవర్మ ముఖంలోకి చూస్తూ ఇలా అన్నాడు. చూడు విశాలాక్ష, ఒక విధంగా చేస్తే ఉభయులకు లాభసాటిగా ఉంటుందనుకుంటాను. ఏంటది? మరేం లేదు, నిధి నిక్షేపాల సంగతి ఖాసిం మాలీకి చెప్పడమైతే చెబుదాం. ఆ తర్వాత వీలు చూసుకొని దుర్భిణి తస్కరించి మనమిద్దరము ఉడాయించేద్దాం. ఈలోగా చంద్రకేతు మహారాజు వద్ద నుంచి 10 కోట్లకు సంబంధించిన రహస్యాన్ని ఎలాగూ సేకరిస్తావు. నీ 10 కోట్లలో నాకు వాటా వద్దు. నిధి నిక్షేపాలను చెరుసగం పంచుకుందాం. ఏమంటావు అన్నాడు వీరమల్లు ఆశగా. బ్రహ్మాండంగా ఉంది, అలాగే చేద్దాం అన్నాడు విజయవర్మ. విజయవర్మ ఆ రాత్రికి అక్కడే హాయిగా నిద్రపోయాడు. ఆ మర్నాడు అంతఃపురంలో విజయవర్మకు రాజభోగాలు జరిగాయి. వీరమల్లు అనుభవిస్తున్న సుఖభోగాలు చూసిన విజయవర్మకు అరికాలు మంట నెత్తికెక్కింది. దుర్మార్గులారా, త్వరలోనే మీ ఆట కట్టే రోజు వస్తుందిలే. నిజమైన చంద్రకేతు మహారాజు ఎక్కడో అష్టకష్టాలు పడుతూ ఉండటం, మీరు హాయిగా అంతఃపురంలో సుఖభోగాలు అనుభవించడం ఎంతైనా బాగుంది అనుకున్నాడు. నకిలీ మహారాజును చూడటానికి ఒకసారి మహామంత్రి సుబుద్ధి వచ్చాడు. అతడు మహారాజు సరసనే ఉన్న విజయవర్మను చూసి ఆశ్చర్యపోయాడు. మహాప్రభు, ఇతను నిన్న రాజమార్గంలో నిలబడి తమకు శిరస్సు వంచి నమస్కరించలేదని రుద్రాక్షుడు ఇతనికి కారాగార శిక్ష విధించాడు. భటులు ఇతన్ని ఈడ్చుకు వెళ్ళటం చూశాను. మరి ఇతను అంతఃపురంలో తమ సరసన ఉండటమా? ఆశ్చర్యంగా ఉందే అన్నాడు. నకిలీ మహారాజు నవ్వి, ఇతను నాకు పాత స్నేహితుడు, వజ్రాల వ్యాపారి. నాతో మాట్లాడదామని రథం దగ్గరికి వచ్చాడట. నేను ఇతన్ని గమనించకపోవడంతో ఇంత అనర్థం జరిగింది అన్నాడు. ఓహో, అదా సంగతి అంటూ సుబుద్ధి రాచ వ్యవహారాలేవో మాట్లాడి తన దాన్ని వెళ్ళిపోయాడు. మరికొంతసేపు గడిచిన తర్వాత నగర కొత్వాలు అక్కడికి వచ్చి విజయవర్మను చూస్తూనే కొయ్యబారిపోయాడు. వీడు నిన్న చెరసాల నుంచి తప్పించుకుని ఎలా వచ్చాడు మహారాజా? వీడు రాజద్రోహి మీరు అంటూ ఉండగానే నకిలీ మహారాజు అతన్ని వారించి ఇలా అన్నాడు. రుద్రాక్ష, ఇతను మనకు కావలసినవాడు. నిన్న జరిగిన సంగతి నాకు తెలుసు. వివరాలు తర్వాత మనవి చేస్తాను అన్నాడు నకిలీ మహారాజు. రుద్రాక్షుడు విజయవర్మ వైపు అనుమానంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మహామంత్రికి రుద్రాక్షుడికి మన మీద అనుమానం కలగలేదు కదా అన్నాడు విజయవర్మ. నకిలీ మహారాజైన వీరమల్లు బిగ్గరగా నవ్వి, నేను నకిలీ మహారాజునని ఒక్క రుద్రాక్షుడికి తప్ప ఎవరికీ తెలియదు. మహామంత్రి సుబుద్ధి నేను చంద్రకేతు మహారాజుననే నమ్ముతున్నాడు. అతడికి ఆలోచించే వ్యవధి ఇవ్వకుండా రాజ్యభారాన్ని అతడి భుజస్కంధాల మీద మోపాము. నువ్వు ఎవరి గురించి భయపడవలసిన పని లేదు అన్నాడు. ఆ తర్వాత వీరమల్లు నమ్మిన బంటు అయిన ఒక వార్తాహరుడి చేత ఖాసిం అలీకి కబురు పెట్టించాడు. ఆ రాత్రికి ఖాసిం అలీ కొంతమంది అనుచరుల్ని వెంటబెట్టుకుని రహస్య మార్గం గుండా అంతఃపురానికి వచ్చాడు. వీరమల్లు విజయవర్మని ఖాసిం అలీకి పరిచయం చేశాడు. దొరా, ఇతను వజ్రాల వ్యాపారి. చంద్రకేతు మహారాజుకి 10 కోట్ల మొహరీలు అప్పుగా ఇచ్చాడట. ఆ తర్వాత చంద్రకేతు మహారాజు ఇతనికి కబురు పంపుతూ దేశంలో బందిపోటు దొంగల బెడద అధికంగా ఉందని, అందుచేత ఆ ధనాన్ని ఒకచోట దాచి ఉంచుతున్నానని, ఎప్పుడొస్తే అప్పుడు ఆ ధనాన్ని ఇవ్వగలనని చెప్పాడట. ఇతను నిన్న వచ్చాడు. నేను నకిలీ మహారాజునని పసిగట్టాడు. అయినా మనకి ఇతని వల్ల ఎటువంటి ప్రమాదము లేదు. ఇతన్ని మీ వెంట మహారాజు దగ్గరికి తీసుకువెళితే ఆ గుప్తధరం ఆచూకీ తీస్తాడు. అంతేకాదు దొరా,
ఇతనికి ఓ కొండలో నిక్షిప్తమైన ధనరాశుల సంగతి కూడా తెలుసునట. మన దగ్గరి దుర్బిణితో దాన్ని తెలుసుకొని వెలికి తీయటంలో ఇతను మనకెంతో సహాయం చేస్తాడు. ఆ తర్వాత మీ ఇష్టం అన్నాడు. కాసిమలి విజయవర్మ వంక చూస్తూ, వీరమలు చెప్పింది నిజమేనా? ఏ ఒక్క విషయంలోనైనా నువ్వు చెప్పింది అబద్ధమని తేలితే నేను ఖండాలుగా ఖండించి అడవిలో క్రూర మృగాలకి ఆహారంగా వేయిస్తాను, జాగ్రత్త అన్నాడు. విజయవర్మ నవ్వి, దొరా, నేను వ్యాపారిని. రాగి డబ్బు లాభం వచ్చినా సరే ఎంతో దూరం వెళ్లే స్వభావం నాది. అబద్ధం చెప్పి ప్రాణాల మీదకి తెచ్చుకునే అవసరం నాకేముంది అన్నాడు. కాసిమలి విజయవర్మను తన వెంట తీసుకువెళ్లేందుకు అంగీకరిస్తూ, ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, ఆ తర్వాత పేచీ వద్దు. ఈ ముఠా నియమ నిబంధనావళి ప్రకారము నేను నా సహచరుడిగా చేర్చుకుంటాం. ఆ తర్వాత మా పద్ధతి ప్రకారము దేనిలోనైనా వాటా తీసుకునే హక్కు నాకుంటుంది. మిగిలిన సగం సొమ్ము నా సహచరులైన వీళ్ళతో పాటు నువ్వు కూడా సమంగా పంచుకోవలసి ఉంటుంది. అందుకు సమ్మతమేనా అన్నాడు. విజయవర్మ అంగీకారమే అన్నట్లుగా తల పంకించాడు. వీరమల్లు విజయవర్మ వైపు చూసి కనసైగ చేశాడు. విజయవర్మ తనలో తాను నవ్వుకున్నాడు. కాసిమలి విజయవర్మను తీసుకొని రహస్య మార్గం గుండా బయలుదేరి కోట యువతలకి వచ్చాడు. అందరూ కోట వెనక భాగానికి వచ్చారు. విజయవర్మకు కూడా నల్లటి ముసుగు, ఒక గుర్రము ఇవ్వబడ్డాయి. అందరూ గుర్రాల్ని అధిరోహించిన తర్వాత కాసిమలి ముందుకు దారితీశాడు. అందరూ అతన్ని అనుసరించారు. ఆ బందిపోటు దొంగల ముఠ గట్లు పుట్టలు దాటింది. చెట్లు చేమలు అధిగమించింది. కొండలు కోనలు దాటుకొని తెల్లవారే సమయానికి ఓ మైదాన ప్రాంతానికి చేరుకుంది. అది నిర్జన ప్రదేశం. ఏటి చూసినా కనుచూపు మేర ఎక్కడా జంతువులు కానీ మనుషులు కానీ కనిపించడం లేదు. దొంగలంతా మైదాన ప్రాంతాన్ని దాటి చిక్కటి కీకారణ్య ప్రదేశానికి చేరుకున్నారు. ఆ అరణ్యం గుండా వాళ్ళు ఓ గంటసేపు ప్రయాణం చేసిన తర్వాత అందమైన ప్రదేశంలో నిర్మించబడిన ఓ కాళికాలయం దగ్గరికి వచ్చి చేరుకున్నారు. కాసిమలి గుర్రం మీద నుంచి దిగగానే మిగతా వాళ్ళంతా గుర్రాలు దిగి వాటిని అక్కడికున్న చెట్లకు కట్టేశారు. కాసిమలి ఆలయం లోపలికి వెళ్ళాడు. విజయవర్మ పరిసరాల్ని గమనిస్తూ మిగతా అనుచరులతో బాటే లోపలికి వెళ్ళాడు. లోపల మందిరము విశాలంగా ఉంది. మందిర ప్రాంగణం మధ్యగా నిలువైన కాళికా విగ్రహం భయంకరాకారంతో చూపరులకు భయం కొల్పే విధంగా ఉంది. కాసిమాలి విగ్రహానికి నమస్కరించి దాని కుడివైపుకి వెళ్ళి విగ్రహాన్ని 2 చేతులతో పట్టి ఎడమవైపుకు తోశాడు. అతడలా తోయగానే విగ్రహము ఎడమవైపుకు జరిగింది. విగ్రహం జరిగిన స్థలంలో భూగృహానికి వెళ్లేందుకు మెట్లు కనిపించాయి. కాసిమలి మెట్ల వెంబడే క్రిందకు దిగి వెళ్ళాడు. మిగతా వాళ్ళు అతన్ని అనుసరించారు. అందరూ లోనికి దిగిన తర్వాత కాసిమలి ఆ పక్కనే ఉన్న మీట నొక్కాడు. అంతే, కాళికా విగ్రహం తిరిగి యథాస్థానానికి వచ్చేసింది. భూగృహం తాలూకా పైకప్పు మూసుకుపోవడంతో ఆ ప్రదేశం ఒక్కసారే చిమ్మ చీకటైపోయింది. తక్షణం కొంతమంది చెకుముకు రాళ్లు కొట్టి కాగడాలు వెలిగించారు. కాసిమలి ముందు దారి తీయగా కొంతసేపటికి అందరూ ఓ విశాల ప్రాంగణ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఎన్నో గదులు ఉన్నాయి. గదులకు తాళాలు బిగించి ఉన్నాయి. ఒక్కో గది దగ్గర 2 దొంగలు విచ్చుకత్తులు పుచ్చుకొని పహరా కాస్తున్నారు. అక్కడికి వస్తూనే దొంగలంతా నల్ల ముసుగులు తీసేసి ఒకచోట భద్రపరిచారు. బహుశా ఆ గదుల్లో అంతఃపుర ఖజానా తాలూకు దోచుకున్న సంపద ఉండి ఉంటుంది అనుకున్నాడు విజయవర్మ. కాసిమాలి కనుసైగ చేసి 2 దొంగల్ని తన చెంతకు పిలిచాడు. వాళ్ళు బలిష్టంగా కండలు తిరిగిన శరీరాలతో భయంకరంగా ఉన్నారు. మీరు ఈ విశాలాక్షిని వెంట వెళ్ళి ఇతనికి చంద్రకేతు మహారాజు గారు ఉంటున్న గది చూపించండి. ఇతను మహారాజుతో ఏవో సంగతులు ముచ్చడిస్తాడు. ఆ తర్వాత తిరిగి ఇతన్ని దగ్గర ఉంచి వెంటబెట్టుకుని రండి అంటూ కాసిమాలి ఆ 2 సహచరులతోటి చెప్పాడు. విజయవర్మ ఆ 2 వెంట బయలుదేరాడు. వాళ్ళు కొన్ని గదులు దాటుకొని విజయవర్మను తీసుకుని వచ్చి
ఓ గది ముంచు నిలుచుండబెట్టారు. అందులోని ఒకడు ఆ గది తాళం తీసి లోపలికి వెళ్ళాడు. ఆ తర్వాత విజయవర్మ, అతడి వెనకగా మిగిలినవాడు లోపలికి వచ్చారు. ఆ గదిలో చంద్రకేతు మహారాజు ఉన్నాడు. బాగా శుష్కించి మంచానికి బల్లిలా అంటుకుపోయి పడుకొని ఉన్నాడు. తలుపు తీసిన చప్పుడికి మహారాజు తలెత్తి ఒకసారి వాళ్ళని చూసి తిరిగి తనకేమీ పట్టనట్టు తల వాల్చేశాడు. ఆయనే చంద్రకేతు మహారాజు. నువ్వు అతనితో మాట్లాడదలుచుకున్నది నిరభ్యంతరంగా మాట్లాడవచ్చు అన్నాడు ఒకడు. విజయవర్మ వాళ్ళిద్దరి వంక చూసి నెమ్మదిగా, నేను మహారాజుతో మాట్లాడేది అతి రహస్యం, కొన్ని కోట్లకు సంబంధించిన విషయమది. మీరు ఈ గదిలో ఉంటే మహారాజు తను చెప్పదలుచుకున్న విషయాన్ని నిర్భయంగా చెప్పలేకపోవచ్చు. అందుచేత మీరు వెలుపలి ఉండి తలుపులు బిగించండి, నేను మహారాజుతో మాట్లాడి వస్తాను అన్నాడు. వాళ్ళిద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకొని ఆ తర్వాత గది యువతలకి వచ్చి తలుపులు మూసేశారు. విజయవర్మ నెమ్మదిగా చంద్రకేతు మహారాజు సమీపంగా వెళ్ళి మహారాజా అని పిలిచాడు. ఎవరది? నన్ను అంత వినయంగా పిలుస్తున్న వ్యక్తి ఎవరో తెలుసుకోవచ్చునా అన్నాడు చంద్రకేతు మహారాజు నీరసంగా. విజయవర్మ అతని పాదాల చెంత కూర్చొని, మహారాజా, నన్ను విజయవర్మ అంటారు. జాతికి క్షత్రియుణ్ణి గాని ఎవరూ లేని అనామకుణ్ణి అంటూ అతను తన వృత్తాంతాన్ని క్లుప్తంగా చెప్పాడు. నకిలీరాజు సంగతి, బందిపోటు దొంగల విషయము, ప్రజల కటకట అన్నీ ఏకరువు పెట్టాడు. తాను కల్పించి చెప్పిన 10 కోట్ల మొహరీల విషయం కూడా చెప్పి దాని సహాయంతో మహారాజుని విడిపిస్తానని కూడా చెప్పాడు. అందుకు మహారాజు ఎంతగానో సంతోషించాడు. వాళ్ళిద్దరూ ఎన్నో విషయాలు మాట్లాడుకున్న తర్వాత విజయవర్మ గది నుంచి యువతలకి వచ్చాడు. మహారాజు గుప్తధనం గురించిన సమాచారం ఇచ్చాడా అని ఖాసిం అలీ ప్రశ్నించాడు. ఇచ్చాడు, ఇవ్వకేం చేస్తాడు? మహారాజు న్యాయానికి కట్టుబడే మనిషి కదా అన్నాడు విజయవర్మ. అయితే ఆ గుప్తధనం ఎక్కడుంది? ఆ విషయం నోటితో చెప్పను, ఎందుకంటే మీరు నన్ను మోసగించవచ్చు. సరే, అయితే ఎప్పుడు మనం ఆ గుప్తధనం ఉండే చోటుకి వెళ్తున్నాము? గుప్తధనం ఆచూకీ తెలిసింది కాబట్టి దాని గురించి మనకంత కంగారు అవసరం లేదు. ముందుగా కొండ గుహలో నిక్షిప్తమై ఉన్న ధన సంపదను చేజెక్కించుకుందాం అన్నాడు విజయవర్మ. ఖాసిం అలీ నవ్వి, మనకు ఏదైనా ఒకటే, కావలసింది ధన సంపాదన. నీ ఇష్ట ప్రకారం ముందుగా కొండగుహకే వెళ్దాము అన్నాడు. విజయవర్మ ఆలోచిస్తూ, నేనొకసారి అంతఃపురానికి వెళ్ళాలి. చంద్రకేతు మహారాజు గారి యొక్క శయన మందిరంలో తూర్పు వైపు గోడకొక రహస్యపు అర ఉన్నది. ఆ అరలో కొండగుహకు దారి ఏటో తెలియచేసే పటమున్నది. ఆ పటం లేనిదే మనం కొండగుహకు వెళ్ళలేము. అంచేత నేనొకసారి అంతఃపురానికి వెళ్ళటం ముఖ్యం అన్నాడు. ఖాసిం అలీ విజయవర్మ ముఖంలోకి అదోలా చూస్తూ, నువ్వు ఆ విషయాన్ని ముందుగా దేనికి చెప్పలేదు? మనం అంతఃపురం నుంచి వచ్చేటప్పుడు ఆ పటాన్ని వెంట తెచ్చుకునేవాళ్ళం కదా అన్నాడు. అప్పుడు నాకు ఆ విషయం జ్ఞాపకం లేకపోయింది. బహుశా మీరు నన్ను అనుమానిస్తున్నారనుకుంటాను. నమ్మకం లేని చోట పని చేయటం తగదు. రండి, గుప్తధనం ఉండే చోటికి వెళదాం. నా 60వ వంతు వాటా తీసుకొని నా దాన్ని నేను వెళ్ళిపోతాను అన్నాడు విజయవర్మ కటువుగా. ఖాసిం అలీ శాంతపడి, ఓహో, నీకు కోపం వచ్చినట్లుంది. మాకు అనుమానం రాలేదు. అలాగే నువ్వు అంతఃపురానికి వెళ్ళి రావచ్చు. అయితే మీ భద్రత కోసం నీ వెంట 20 మంది మనుషుల్ని పంపుతాను అన్నాడు. అందుకు విజయవర్మ సంతోషంగా అంగీకరించాడు. ఆ రాత్రి విజయవర్మ 20 మంది దొంగలని వెంటబెట్టుకొని రహస్య మార్గం గుండా అంతఃపురానికి వచ్చాడు. అతని వెంట 20 మంది దొంగలు కూడా నకిలీ మహారాజు ఉండే మందిరానికి వచ్చారు. వాళ్ళని చూస్తూనే నకిలీ మహారాజు ఆశ్చర్యపోతూ, ఇవాళ దేనికి వచ్చారు? ఈరోజు ఖజానా తరలించుకు వెళ్లే రోజు కాదు కదా అన్నాడు. 20 మంది దొంగలు తాము దేనికి వచ్చింది చెప్పారు. నకిలీ మహారాజు విజయవర్మ వంక సాలోచనగా చూశాడు. నేను నీతో అతి ముఖ్యమైన విషయం మాట్లాడాలి. వీళ్ళను కొంతసేపు బయటికి వెళ్ళమని చెప్పు అన్నాడు విజయవర్మ వీరమల్లుతో. వీరమల్లు దొంగలకు సమీపంగా వెళ్ళి ఏదో చెప్పాడు. ఆ తర్వాత దొంగలంతా బయటికి వెళ్ళిపోయారు.
ఏమిటి నువ్వు చెప్పదలుచుకున్న అతి ముఖ్యమైన విషయము అన్నాడు వీరమల్లు. విజయవర్మ అటు ఇటు చూసి మహారాజు గారి దగ్గర నుంచి గుప్తధనం ఉన్న చోటు అడిగి తెలుసుకున్నాను. అయితే ఆ 10 కోట్లు ధనాన్ని 60 మందికి పంచి ఇవ్వటం నాకు ఇష్టం లేదు. ఈ విషయంలో నువ్వు నాకు సహాయం చేశావు. ఆ ధనాన్ని మనమిద్దరము సమానంగా పంచుకోవడం ధర్మం. ఏమంటావ్? నీ అభిప్రాయం ఏంటో చెప్పు అన్నాడు నెమ్మదిగా. విజయవర్మ చెప్పింది సబబేననిపించింది వీరమల్లకు. అయితే అదెలా సాధ్యపడుతుంది? కాసిం అలీ సామాన్యుడు కాదు. ఆ విషయమే అతడు విజయవర్మతో సంప్రదించాడు. చూడు వీరమల్లు, చంద్రకేతు మహారాజు గారు ఆ ధనాన్ని ఎక్కడో కాకుండా కోటలోనే ఒకచోట భూస్థాపితం చేయటం విశేషం. ఆ ధనం మన చేతికి రావాలంటే ఒకే ఒక ఉపాయం ఉంది. అది చాలా క్లిష్టమైనది. బహుశా నీకు ఇష్టముండదేమో, అదేగాక నీకు ఆగ్రహం వచ్చినా రావచ్చు అన్నాడు విజయవర్మ. వీరమల్లు నవ్వి, సాహసం చేయదలుచుకున్నప్పుడు కష్టమైన నిష్ఠూరమైన చేయక తప్పదు కదా. మనం చేతులు కలిపిన తర్వాత ఆగ్రహానికి తావెక్కడిది? విషయం ఏంటో చెప్పు అన్నాడు. మరేం లేదు, కోటలోని గుప్తధనం ఎక్కడ భూస్థాపితం చేయబడిందో చంద్రకేతు మహారాజు కూడా ఎదమిద్దంగా చెప్పలేకపోతున్నాడు. అందుచేత మనకు మాయా దుర్బిణి అవసరమైతుంది. ఇకపోతే మీ దొంగల ముఠా యావత్తు భూస్థాపితం చేయబడ్డ గుప్తధనాన్ని తవ్వి తీయటానికి పట్టపగలు కోటకు రావాల్సి ఉంటుంది. అయితే వాళ్ళు మామూలు రాజుభటుల దుస్తులు ధరించి ఉంటారు. అక్కడ నువ్వు వాళ్లను పర్యవేక్షిస్తూ ఉంటావు. అదే సమయంలో అసలైన భటులు వచ్చి కాసిం అలీతో సహా మొత్తం దొంగల్ని బంధించి చెరసాలలో వేసేస్తారు. అరణ్యంలోని అసలు చంద్రకేతు మహారాజుని గుట్టుచప్పుడు కాకుండా హతమార్చవచ్చు. ఒకే దెబ్బతో 2 పిట్టల్ని పడగొట్టవచ్చు. ఆ తర్వాత నువ్వు శాశ్వతంగా మహారాజు పదవిలో కొనసాగబడతావు. నువ్విచ్చే తృణమో ఫణమో తీసుకొని నేను మా దేశం వెళ్ళిపోతాను. దాంతో ఈ రహస్యం రహస్యంగానే ఉండిపోతుంది అన్నాడు విజయవర్మ. వీరమల్లు ఆలోచించి, నీ పథకం బాగానే ఉంది, కానీ ఆచరణ యోగ్యం కాదేమో అనిపిస్తుంది. ఏం, ఎందుకని? విజయవర్మ ప్రశ్నించాడు. ఎందుకంటే కాసిం అలీ పట్టపగులు ఏ పని చేయటానికి అంగీకరించడు. ఒకవేళ అంగీకరించినా వాళ్ళని బంధించటము అతి కష్టం. ఆ ముఠాలోని ఒక్కొక్కడు కత్తి చేతబడితే 10 మందికి కూడా సమాధానం చెబుతాడు. కాసిం అలీకి సైనికుల్లో కూడా కొంతమంది గూఢాచారులు ఉన్నట్లు నాకు చూచాయిగా తెలిసింది. వాళ్ళని బంధించడానికి మనం ఈ ఎత్తుగడ పనినట్లు కాసిం అలీకి తెలిసిందంటే ముందుగా నన్ను ఖండఖండాలుగా ఖండించి కాకులకు ఆహారంగా వేస్తాడు. అందుచేత వాళ్ళని బంధించే విషయము సైనికులకు వీసమెత్తు కూడా తెలియకూడదు అన్నాడు వీరమల్లు. విజయవర్మ కొంతసేపు బుర్రగొక్కుంటూ ఉండిపోయాడు. అంతలో అతడి మనసులోకి నగర కొత్వాలు అయిన రుద్రాక్షుడు గుర్తుకు వచ్చాడు. చూడు వీరమల్లు, రుద్రాక్షుణ్ణి ఈ విషయంలో ఉపయోగించుకోవటము అన్ని విధాలా శ్రేయస్కరం అనుకుంటాను. ఎందుకంటే అతడు బాగా స్వార్థ చింతన కలవాడు. కాంతా కనకాలు ఎటువంటి వారినైనా ప్రలోభ పెడతాయి. అతడికి బాగా ధనాస చూపిస్తే సరి, అతడు తన అనుచరులతో వచ్చి మీ ముఠాను బంధించగలడు. ఏమంటావ్ అన్నాడు. ఆ సలహా వీరమల్లికి బాగా నచ్చింది. అలాగే చేద్దాం. ఇప్పటికి నువ్వు వెళ్ళి రేపు రాత్రికి మొత్తము ముఠానంతటినీ తీసుకురా. మిగతా ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. తెల్లవారగానే రుద్రాక్షుడికి కబురు పెట్టి అతన్ని లొంగ తీసుకుంటాను అన్నాడు. జాగ్రత్తగా వ్యవహరించాలి సుమా. ఏమాత్రం రహస్యం వెల్లడైనా మనకు భూమి మీద నూకలు చెల్లినట్లే లెక్క అన్నాడు. ఆ తర్వాత అతను తన వెంట వచ్చిన 20 మంది అనుచరుల్ని తీసుకొని తిరిగి దొంగల స్థావరానికి వెళ్ళిపోయాడు. కొండగుహకు దారి చూపించే చిత్రపటం తెచ్చావా అంటూ కాసిం అలీ విజయవర్మను ప్రశ్నించాడు. చంద్రకేతు మహారాజు గారి శయన మందిర గోడల్ని ఈ చివర నుంచి ఆ చివరి వరకు శోధించాను. అదేం చిత్రమో కానీ ఎక్కడా ఎటువంటి అరా కనిపించలేదు. అయినా మీరేం ఆందోళన పడకండి. ఆ చిత్రపటము మహామంత్రి సుబుద్ధి దగ్గర ఉన్నట్లు తెలుసుకున్నాను. దాని సంగతి తర్వాత చూసుకోవచ్చును. ముందుగా మనము గుప్తధనాన్ని చేజెక్కించుకోవడం మంచిదని
వీరమల్లు మీతో చెప్పమన్నాడు అన్నాడు విజయవర్మ ప్రశాంతంగా. కాసిమాలి విసిగిపోయి, ఏదో ఒకటి, వీరమల్లు ఏం చెప్పాడు అన్నాడు. విజయవర్మ ఇలా చెప్పాడు, మన ముఠా వారందర్నీ రేపు రాత్రి అంతఃపురానికి వచ్చేయమన్నాడు. అక్కడ మనకు రాజభటుల దుస్తులు సిద్ధంగా ఉంచుతాడు. మనం రాజభటుల దుస్తులు ధరించి ఎవరికీ అనుమానం కలగని విధంగా సంచరించాలి. తెల్లవారిన తర్వాత మన దుర్బిణితో నేను కోట ప్రాంగణంలో 10 కోట్ల ధనము నేలలో ఎక్కడ దాచి ఉంచింది వెతుకుతాను. ధనము నేలలో ఎక్కడ పాతిపెట్టింది తెలుసుకున్న తర్వాత మన ముఠా వారంతా అక్కడ తవ్వి ధనాన్ని వెలికితీస్తారు. మిగతా రాజభటులు కానీ రాజోద్యోగులు కానీ అటువైపు రాకుండా మన వీరమల్లు అక్కడ పర్యవేక్షణ చేస్తూ ఉంటాడు. ధనం యావత్తు మనం అంతఃపురానికి తీసుకుని వస్తాం. ఆ రాత్రికి రహస్య మార్గం గుండా 10 కోట్ల మొహరీలు మన స్థావరానికి వచ్చేస్తాయి. ఆ తర్వాత మహామంత్రి సంగతి, చిత్రపటం సంగతి చూసుకోవచ్చునని వీరమల్లు తమతో చెప్పమన్నాడు అన్నాడు. బేష్, బాగుంది, అలాగే చేద్దాం. ఈ మధ్య మహామంత్రికి కొన్ని రహస్య విషయాలు తెలుస్తున్నట్లు మనవాళ్లు పసిగట్టారు. అతడి వద్ద గల చిత్రపటాన్ని చేజెక్కించుకొని మహామంత్రి గారిని పైలోకానికి పంపించేస్తే బాగుంటుంది అన్నాడు కాసిం అలీ. ఆ మర్నాడు రాత్రి దొంగలంతా నల్లటి ముసుగులు ధరించి రహస్య మార్గం గుండా అంతఃపురం వచ్చారు. కాసిం అలీ వీరమల్లును చాటుగా తీసుకొని వెళ్ళి విషయమంతా అడిగి తెలుసుకున్నాడు. అతడు చెప్పింది విజయవర్మ చెప్పింది ఒక్కటే కావటం వలన కాసిం అలీ హాయిగా నిట్టూర్చాడు. తూర్పు తెల్లవారింది. 60 మంది దొంగలు రాజభటుల దుస్తులు ధరించారు. ప్రతి వాడి చేతిలోనూ బల్లెమో మొలకొక కత్తి ఉన్నాయి. మీరు నాకు దుర్బిణి ఇవ్వండి, గుప్తధనం నేలలో ఎక్కడ పాతిపెట్టిందో చూడాలి కదా అన్నాడు విజయవర్మ. కాసిం అలీ వీరమల్లు వైపు చూశాడు. అతడు భయం లేదు, ఇవ్వమన్నట్లుగా కనుసైగ చేశాడు. కాసిం అలీ దుర్బిణి తీసి విజయవర్మ చేత పెట్టాడు. నేను దుర్బిణి సహాయంతో నేలను చూసుకుంటూ వెళ్తాను. మీరంతా నా వెనువెంటనే రావచ్చు. ఫలానా చోట ధనం పాతిపెట్టబడి ఉందని చెప్పగానే మీలో కొంతమంది పలుగు పారలు తీసుకొని ఆ ప్రదేశాన్ని తవ్వాలి అన్నాడు విజయవర్మ. దానికి అందరూ అంగీకరించిన తర్వాత విజయవర్మ ముందుకు దారి తీశాడు. వీరమల్లు మహారాజు వేషంలో అతన్ని అనుసరించాడు. రాజభటుల వేషాల్లో ఉన్న దొంగలు వెనుకగా వాళ్ళని అనుసరించారు. రుద్రాక్షుని చేజెక్కించుకున్నావా అన్నాడు వీరమల్లుతో నెమ్మదిగా. అన్ని ఏర్పాట్లు సవ్యంగానే చేశాను. నువ్వింకేమీ మాట్లాడకు. ఆవలిస్తే పేగులు లెక్కబెట్టే రకం మనిషి మా కాసిం అలీ అన్నాడు వీరమల్లు. ఆ తర్వాత విజయవర్మ ఇంకేమీ మాట్లాడలేదు. అందరూ కలిసి కోట లోపల ఉన్న విశాల ప్రాంగణ ప్రాంతానికి వచ్చారు. విజయవర్మ మాయా దుర్బిణి చేతబట్టి ఒకవైపు కంటి దగ్గర పెట్టుకొని రెండవ కొన నేలకు ఆనించి పరీక్షగా చూసుకుంటూ ముందుకు వెళ్ళసాగాడు. కోటగోడకు ఒక మూలగా వచ్చిన తర్వాత ఒక్కసారి అతడు ఎగిరి గంతేసి, ఇదిగో ఇక్కడ తవ్వండి, 10 కోట్ల మొహరీలు ఇక్కడే ఉన్నాయి అన్నాడు. కాసిం అలీ సంతోషంతో పరిగెత్తుకుంటూ వచ్చి, ఏది దుర్బిణి ఇలా ఇవ్వు, నేను ఒకసారి చూస్తాను అన్నాడు. అది వింటూనే విజయవర్మ గొంతులో పచ్చి వెలక్కాయ అడ్డుపడినంత పనైంది. దుర్బిణి ఇవ్వటమా మానటమా అన్న సందిగ్ధావస్థలో పడిపోయాడు. విజయవర్మ ఇవ్వకపోవడం చూసి కాసిం అలీ గుడ్లెర చేసి, నేను చెప్పింది వినిపించిందా లేదా, దుర్బిణి ఇలా ఇవ్వు అంటూ చేయి చాచాడు. లాభం లేదు, దుర్బిణి ఇచ్చానో గుట్టు బట్ట అవుతుంది. అంతేకాదు తన ప్రాణంతో పాటే దుర్బిణి కూడా దక్కకుండా పోతుంది అనుకున్న విజయవర్మ మొలలో ఉన్న పిల్లను గ్రోవి తీయబోయాడు. అయితే అదే సమయంలో రుద్రాక్షుడు 100 మంది రక్షక భటుల్ని వెంటబెట్టుకొని కత్తుల్ని గాలిలో తిప్పుతూ అక్కడికి వచ్చాడు. కాసిం అలీ తల తిప్పి రుద్రాక్షుడి వంక చూస్తూ, ఏమిటది అన్నాడు. ఏం లేదు, మీకు మాకు చిన్న యుద్ధం జరుగుతుంది. సత్తా ఉంటే కత్తి గలుపు, లేదా ఆయుధాలు పారేసి లొంగిపోండి అన్నాడు రుద్రాక్షుడు కత్తి ఝులిపిస్తూ. ఇది నమ్మక ద్రోహం. మీరంతా కలిసి ఏదో కుట్ర పన్నారు. మిమ్మల్ని ప్రాణాలతో విడిచిపెట్టను. ఒరేయ్ వీరమల్లు, ఇందులో నీకు కూడా భాగం ఉంది. ఉండండి,
మిమ్మల్ందరినీ నా కత్తికి బలి చేయకపోతే నా పేరు కాసిమాలియే కాదు అంటూ అతడు చర్రున వరరించి ఖడ్గంలాగి రుద్రాక్షుని మీద పడ్డాడు. మిగతా దొంగలు పలుగులు పారలు పారేసి కత్తులు చేతబట్టి రుద్రాక్షుడి వెంట వచ్చిన రక్షక భటుల మీదకి వెళ్ళారు. కాసిమాలి ప్రళయకాల రుద్రుడిలాగా విజృంభించి కత్తికి సమీపంగా వచ్చిన సైనికున్నల్లా యమపురికి పంపించసాగాడు. రుద్రాక్షుడు కాసిమాలికే విధంగానూ తీసుకుపోకుండా స్వైర విహారం చేయసాగాడు. కొంతసేపటికి ఇరువైపులా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కాసిమాలి ముఠాలో కంటే రుద్రాక్షుడి సైనికులు ఎక్కువ మంది చనిపోవటంతో అదంతా గమనిస్తున్న వీరమల్లుకి ప్రాణభయం పట్టుకుంది. ఏమయ్యా విశాలాక్ష, మన పథకం సఫలీకృతం అయ్యేటట్లు కనిపించడం లేదు సుమా. రుద్రాక్షుడి శక్తి ఉడిగిపోయినట్లు కనిపిస్తున్నది. అతను ఇప్పుడో మరికొద్దిసేపటికో యమలోకానికి వెళ్ళిపోయేలాగా ఉన్నాడు. అదే జరిగితే కాసిమాలి మనల్ని పట్టుకొని ఒకేసారి శిరస్సులు ఖండించి పారేస్తాడు. ఇప్పుడేమిటి చేయటం అన్నాడు. విజయవర్మ పిల్లను గ్రోవి తీసి సిద్ధంగా పుచ్చుకొని, నువ్వేం భయపడకు, నీ ప్రాణానికి వచ్చిన అపాయమేమీ లేదు అన్నాడు. అదే సమయంలో కాసిమాలి లాఘవంగా యుద్ధం చేస్తూ కత్తి విసిరి రుద్రాక్షుడి శిరస్సు ఖండించి పారేశాడు. అమ్మయ్య, ఒక నీచుడు అంతమయ్యాడు అనుకున్నాడు విజయవర్మ. రుద్రాక్షుడు చనిపోవటం చూస్తూనే వీరమల్లు ప్రాణభయంతో ఒక్క గావు కేకబెట్టి అంతఃపురం దిక్కుగా పరుగు లంఘించుకున్నాడు. రక్తం కారుతున్న కత్తిని పైకెత్తి తల తిప్పి అటూ ఇటూ చూసిన కాసిమాలికి పారిపోతున్న వీరమల్లు కనిపించడంతో, ఎక్కడికిరా పారిపోతున్నావు? నిన్ను అందలమెక్కించి రాజభోగాలు అనుభవించరా అంటే నన్నే కాటేయాలని చూస్తావా? వస్తున్నానాగు. యమధర్మరాజునైనా తప్పించుకుపోగలవేమో కానీ నన్ను తప్పించుకుపోలేవు అంటూ కేకలు పెడుతూ అతను వీరమల్లు వెళ్తున్న దిక్కుగా పరిగెత్తాడు. వీరమల్లు కొంత దూరం పరిగెత్తుకుని వెళ్ళి అమాంతం నేల మీద దబీమంటూ పడిపోయాడు. ఆ సరికే అక్కడికి చేరుకున్న కాసిమలి వీరమల్లుని లేవనీయకుండా కాలితో తొక్కిపట్టి, నమ్మకద్రోహి, పాముకి పాలు పోస్తున్నానని తెలుసుకోలేకపోయాను, అనుభవించు అంటూ కత్తి పైకెత్తి అతడి గుండెల్లో బలంగా పొడిచాడు. ఆ తర్వాత కాసిమాలి వెనక్కి పరిగెత్తుకుంటూ వెనుదిరిగి వచ్చాడు. అప్పటికే రుద్రాక్షుడితో సహా 300 మంది సైనికులు వీరస్వర్గం అలంకరించారు. చావగా మిగిలిన వారు ఇక నిలువులేక తలొక దిక్కు పారిపోయారు. అక్కడ విజయవర్మ ఒక్కడే నిర్భయంగా నిలబడి ఉన్నాడు. కాసిమాలి చావగా మిగిలిన తన అనుచరుల వంక చూసి సంజ్ఞ చేశాడు. ఏముంది, అందరూ విజయవర్మ దిక్కుగా రాసాగారు. రండి రండి, మీ చేత భరతనాట్యం చేయించకపోతే చూడండి. దుర్మార్గులైన రుద్రాక్షుడు వీరమల్లు నాశనమయ్యారు. ఇక ఈనాటితో మీ ఆట కూడా కట్టు అనుకొని విజయవర్మ పిల్లను గ్రోవి సిద్ధంగా పుచ్చుకున్నాడు. వాళ్ళు తన సమీపంలోకి రాగానే విజయవర్మ పిల్లను గ్రోవి బిగ్గరగా ఊదటం ప్రారంభించాడు. ఇంకేముంది, కాసిమాలితో సహా దొంగలంతా నాట్యం చేయటం ప్రారంభించారు. విజయవర్మ బిగ్గరగా, ఇంకా బిగ్గరగా, మరింత బిగ్గరగా పిల్లను గ్రోవి ఊదుతున్నాడు. దొంగలు వేగంగా, ఇంకా వేగంగా, మరింత వేగంగా చేస్తున్నారు. చెమటలు కక్కుతున్నారు. వాళ్ళ కాళ్ళు చేతులు అలసిపోతున్నాయి. పట్లు తప్పుతున్నాయి. వాళ్ళ చేతుల్లోని ఆయుధాలు నేల మీద పడిపోయాయి. వాళ్ళంతా గుడ్లు తేలవేసి నాలుకలు వెళ్ళబెడుతున్నారు. తమ ఆ స్థితికి విజయవర్మ వాయిస్తున్న పిల్లను గ్రోవే కారణమని కాసిమాలి తెలుసుకున్నాడు. అయినా వాడు చేసేదేమీ లేదు. నిలుచున్న చోటు నుంచి ఒక్కడుగు కూడా ముందుకు వేయలేడు. వాడు ఎలాగో ఓపిక తెచ్చుకొని, ఇదిగో వజ్రాల వ్యాపారి, నీకు పుణ్యం ఉంటుంది. ఆ పిల్లను గ్రోవి ఆపు చేసి నా మాటలు కొంచెం ఆలకించు. నీ 10 కోట్ల మొహరీలు మాకు వద్దు, నువ్వే తీసుకో. మమ్మల్ని మా దారిన పోనిస్తే అంతే చాలు అంటున్నాడు. అయినా విజయవర్మ వాడి మాటలు ఆలకించకుండా పిల్లను గ్రోవి అలా వాయిస్తూనే ఉన్నాడు. కొంతసేపటికి దొంగలు ఆయాసంతో నేల మీద పడిపోతారని, అప్పుడు వాళ్ళని సులభంగా బంధించవచ్చని విజయవర్మ ఆలోచన. అతడలా పిల్లను గ్రోవి వాయిస్తూ ఉండగా కొంతసేపు గడిచిన తర్వాత అదేం చిత్రమో గాని పిల్లను గ్రోవి మ్రోగటం మానేసింది. దానిలో నుంచి శబ్దం రాకపోయేసరికి
దొంగలు ఎక్కడి వారక్కడ నాట్యం మానేసి ఎగరొప్పుతూ నిలుచుండిపోయారు. విజయవర్మ పిల్లన గ్రోవిని ఒక్కసారి దులిపి తక్షణం నోట్లో పెట్టుకుని ఊది చూశాడు. ఊహూ, పిల్లన గ్రోవి పలకలేదు. కాసిమాలి 2 చేతులు నేలకు వాల్చేసి రొప్పుతూ, ఇంకా నిలబడి చూస్తారేం, ఆ నీచుని చుట్టుముట్టి ఏ కీలు కాకీలు ఊడదీసి పారేయండి అన్నాడు. అయితే దొంగలు ఒక్కడుగు కూడా ముందుకు వేయలేకపోయారు. ఎవరి దగ్గరైనా కాలు కదిపే ఓపిక కూడా లేదు. వాళ్ళు నిస్సహాయంగా కాసిమాలి వైపు చూస్తూ ఉండిపోయారు. నేను చెప్పింది వినిపించిందా లేదా? అందరూ అలా రాతి బొమ్మలా నిల్చొని కదలరేం? నేను వచ్చానంటే మిమ్మల్ని అందరినీ నరికి పోగులు పెడతాను తెలుసా అంటూ కాసిమాలి హూంకరించాడు. ఇక లాభం లేదని దొంగలు కత్తులు చేతబట్టి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ విజయవర్మ దిక్కుగా రాసాగారు. విజయవర్మ ఆఖరిసారిగా పిల్లన గ్రోవి ఊది చూసి ఆ తర్వాత దాన్ని నేలకు విసిరికొట్టాడు. ఆశ్చర్యం! పిల్లన గ్రోవి నేలను తాకుతూనే అక్కడ తెల్లని పొగ కొంతసేపటికి భూమిలో నుంచి పైకి లేచింది. ఆ తెల్లని పొగ కొంతసేపటికి అందమైన యువకుడి ఆకారంలోకి మారిపోయింది. ఏమి ఆజ్ఞదేవరా అన్నాడా యువకుడు చేతులు కట్టుకొని. ఎవరు నువ్వు? విజయవర్మ ఆశ్చర్యపోతూ అడిగాడు. నేను అద్భుత దీపం తాలూకు పెనుభూతానికి కొడుకును. మీ సేవ చేసుకునేందుకు వచ్చాను. ఇప్పుడు నన్నేం చేయమంటారో సెలవివ్వండి అన్నాడు ఆ యువకుడు. విజయవర్మకు ఎంతో సంతోషమైంది. ఆ యువక భూతగాడి గురించి ఏదో అడగాలనుకుని నోరు తెరిచి ఆగిపోయాడు. ఎందుకంటే అప్పటికే కాసిమాలి సహచరులతో సహా విజయవర్మ దగ్గరికి వచ్చేశాడు. నీ వివరాలు తర్వాత అడిగి తెలుసుకుంటాను, కానీ ముందు ఈ నీచులందర్నీ కట్టగట్టి తీసుకుని వెళ్ళి సప్త సముద్రాల అవతల పారేసిరా అన్నాడు విజయవర్మ. అతడలా అన్నదే తడవున యువక భూతగాడు దొంగల దిక్కుగా తిరిగి చేతులు గాల్లోకి ఆడించాడు. అంతే, ఏదో ఒక పెద్ద తాడు వచ్చి దొంగలందరినీ కట్టగట్టి పడేసింది. ఆ తర్వాత దొంగలు పైకి లేచి ఆకాశంలో తూర్పు దిక్కుగా బయలుదేరారు. ఇప్పుడు చెప్పు, మీ నాన్న నిన్ను 5 సంవత్సరాలు పోయిన తర్వాత పంపుతానన్నాడే, మరి నువ్వు సంవత్సరంలోగానే వచ్చేసావేం? మీ నాన్న ఇచ్చిన పిల్లను గ్రోవి తన శక్తిని కోల్పోయిందెందుకు? నువ్వు సమయానికి రాకపోతే ఆ నీచులు నన్ను ఈ పాటికి సరాసరి స్వర్గానికి పంపించి ఉండేవారు కదా అన్నాడు విజయవర్మ యువక భూతగాడితో. యువక భూతగాడు విజయవర్మకు నమస్కరించి, మా భూతాల లోకంలో ఈ మధ్య అనేక మార్పులు చేశారు. పూర్వము 100 సంవత్సరాలు వస్తేనే గాని భూతాల రాజు మాయలు మంత్రతంత్రాలు ఇచ్చేవాడు కాడు. ఈ మధ్య 50 సంవత్సరాలకే అవన్నీ ఇచ్చే ఏర్పాటు చేశాడు. నిన్నటితో నాకు 50 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ ఉదయమే నాకు మాయలు మంత్రాలు సంక్రమించాయి. తక్షణము మా నాన్న మీ విషయం చెప్పి మీ సేవ చేసుకునేందుకు వెళ్ళి రమ్మన్నాడు. నేను ఇక్కడికి వచ్చేసరికి చిన్న యుద్ధం లాంటిది జరుగుతున్నది. నేను వచ్చినట్టు మీకు ఎలా తెలియపరచాలా అని ఆలోచిస్తున్న నాకు మీ చేతిలోని పిల్లను గ్రోవి కనిపించింది. అంతే, దాన్ని మోగకుండా చేశాను. మీరు దాన్ని నేలకేసి కొట్టారు. ఒక శక్తి అంతమైన ప్రదేశం నుంచి మరొక శక్తి ఉద్భవించడం ప్రకృతి సహజం. అంచేత నేనా ప్రదేశం నుంచి పుట్టుకు వచ్చాను. అది సంగతి అన్నాడు. బాగానే ఉంది. మరి నిన్ను రప్పించుకోవాలంటే నా దగ్గర అద్భుత దీపం ఉండాలి కదా అన్నాడు విజయవర్మ. మా నాన్నగారిని మాంత్రికుడొకడు తన మంత్రశక్తి చేత వశం చేసుకొని దీపంలో బంధించాడు. కానీ నేనెలా కాదు. మా నాన్నగారికి బదులు మీ దగ్గర సేవ చేస్తాను. మీరు ఎంతకాలం ఉంటే అంతకాలం ఉండి ఆ తర్వాత భూతాల లోకంలోకి వెళ్ళిపోతాను. అందుచేత నన్ను రప్పించుకోవటానికి దీపం అవసరం లేదు. భూతయువక అని పిలిస్తే చాలు, తక్షణం మీ ఎదుట ప్రత్యక్షమవుతాను అన్నాడు యువక భూతంగాడు. ఈలోగా మహామంత్రి సుబుద్ధి అక్కడికి వచ్చాడు. విజయవర్మ మంత్రితో అన్ని సంగతులు పూసగుచ్చినట్లు చెప్పి సంతోషం కలిగించాడు. అయితే మహారాజు గారిని విడిపించి తీసుకురావటం ఎలాగా? దొంగల రహస్య స్థావరం మీకు తెలుసునా అని అడిగాడు సుబుద్ధి. మన శ్రమపడనవసరం లేదు. ఇదిగో మా సేవకుడు అన్ని పనులు పూర్తి చేస్తాడు అంటూ విజయవర్మ భూతం దిక్కు తిరిగి, చూడు భూతయువక,
దొంగల స్థావరంలో చంద్రకేతు మహారాజు వారి తాలూకా ఖజానా సొమ్ము ఉన్నాయి. అవన్నిటినీ యథాస్థానంలో ఉంచు అన్నాడు. చిత్తం దేవరా అంటూ బూతగాడు అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత కథ సుఖాంతమే అయింది. చంద్రకేతు మహారాజుకి పిల్లలు లేకపోవడం వలన విజయవర్మను దత్తత తీసుకొని ఆ తర్వాత చంద్రగిరి రాజ్యానికి మహారాజుగా పట్టాభిషేకం చేశాడు. కొంతకాలం గడిచిన తర్వాత విజయవర్మ ఓ అందాల రాశిని వివాహం చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. విజయవర్మ యువక భూతగాడి సహాయంతో రాజ్యానికి శత్రుభయం లేకుండా చూసుకుంటూ ప్రజల్ని కన్నబిడ్డల వలె పాలిస్తూ బహుకాలము రాజ్యపాలన చేశాడు. మాయా పిల్లన గ్రోవి కథ సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.